ఇదేమో ఇది మన బౌండరీ అనమాట. ఈ యువతల పక్క ఇల్లు ఎడం చేతిలో ఈ రెండు గరాజ్ డోర్స్ మధ్యలో చెట్టు ఉంటుంది. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఆ పక్క రూమ్కి పక్క ఇంట్లో సో అది సంగతి. మళ్ళీ ఆపించినాను యా ఓకే. నాకు అదే డౌట్ వచ్చింది. సుజాత వాళ్ళు రమేష్తో మాట్లాడితే రమేష్ అన్నట్ట ఎందుకు అప్పుడు వెళ్దాంలే బేబీ షవర్కి ఇప్పుడు వద్దు అన్నట్ట. బేబీ షవర్ మళ్ళీ రేపు మ్యారేజ్ డే కూడా. యా బట్ మళ్ళీ చూస్తాను, రేపు పొద్దున్న కాల్ చేస్తాను అని చెప్పి. అవును. డే టైం కూడా తీద్దాము. ఇక వచ్చిన ఈ సైడ్ని ఇది కామన్ డైనింగ్ రూమ్. మేము కార్నర్లో దేవుని పెడదాం అనుకుంటున్నాం. ఇది మామూలు హాల్ ఫ్యామిలీ రూమ్. ఫ్యామిలీ రూమ్ అది ఫైర్ ప్లేస్ అది ఉండదు. ఇట్లా వస్తే అది కిచెన్. మంచిగా ఐలాండ్. ఇది ఫ్రిడ్జ్, కొత్త ఫ్రిడ్జ్ నాకు అన్నది. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నాం. ఓవెన్స్. ఇక్కడ నుంచి చూస్తే అదేమో 3 బెడ్రూమ్స్కి. ఈ ఓపెనింగ్ వచ్చి ఆర్చ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ కానీ. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మళ్ళీ విత్ డోర్ ఏసీరా, ఏసీ ఉంది కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. డోర్ బయటకు వెళ్ళడానికి ఇది వస్తే ఇది బాత్రూము. ఇది బాత్రూంలో ఇది టబ్. బేసిక్గా ఇది జట్టెడ్ టబ్ అనమాట, జట్లు వాటర్ వస్తాయి. ఇది సింక్, మిర్రర్స్ అది వెనక సింక్. ఇది ఒక మిర్రర్ సింక్. ఇదేమని స్టాండింగ్ బాత్ అనమాట. సో దాంట్లో స్నానం చేసేది. ఇక్కడ ఈ డోర్ వచ్చి ఇది దొడ్డి. దొడ్డి ఇది క్లోజెట్ అనమాట. క్లోజెట్ బేసిక్గా ఇందులో బట్టలు పెట్టుకోవచ్చు. మళ్ళీ కొంచెం తీసాను, మళ్ళీ తీద్దాం. మళ్ళీ ఇనిషియల్గా కొంచెం ఆ లైట్లా సో ఇప్పుడు ఇలా వస్తే మాస్టర్ బెడ్రూమ్ బయటకు వస్తే హాల్ ఇలా కనబడుతుంది. దేవుడు పెట్టిన కామన్ డైనింగ్ రూమ్. ఇది చిన్న క్లోజెట్ అనమాట. ఇందులో మామూలుగా కోట్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు వింటర్ సీజన్లో. సో ఇప్పుడు ఇంకో ఆర్చ్ చూపించాను కదా, మిగతా 3 బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఆర్చ్ నుంచి మనం వస్తున్నాం. సో అది ఇక్కడ క్లోజెట్ ఉంది, దీంట్లో సామాన్లు పెట్టుకోవచ్చు. ఇలా వస్తే ఇక్కడ వాషర్ ఉంది. ఇలా ఎడం చేసాక కుడి చేసేది ఇది ఒక బెడ్రూము.
బెడ్రూమ్లో అది క్లాత్, అది బెడ్రూమ్. వస్తే ఇది ఇంకో బెడ్రూము. బెడ్రూమ్లో క్లాజెట్. ఈ బెడ్రూమ్ వీధి వేపుకున్నది అనమాట. ఇక ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ మామూలు అది సింక్ అంతా. అండ్ ఇది ఇంకో బెడ్రూము. ఇదిగో మౌలిగాడ్ రూమ్. ఇది ఇక 2 క్లాజెట్స్. ఇక ఇది వీధిలోకి ఉందన్నమాట. ఇది అది సంథింగ్ చాపి. సో ఈ 3 బెడ్రూమ్స్ నుంచి వస్తే మళ్ళీ హాల్కి వచ్చాం. ఇది కిచెన్. ఇది ఇప్పుడు మనం పెరట్లోకి వెళ్తాం. డోర్ తీసుకొని పెరట్లోకి వెళ్తే ఇది ఫైర్ ప్లేస్, ఈ చిమ్నీ. ఆ డోర్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రావడానికి డోరు. ఇది అక్కడ కూర్చోవచ్చు. ఇది మామూలుగా బేసిక్గా ప్లేస్ అనమాట. ఇక్కడ ఏమైనా కుర్చీలో వేసుకొని కూర్చోవచ్చు. ఇది నెక్స్ట్ అది ఫ్రెండ్స్. సో అదంతా మళ్ళీ ఇదంతా బ్యాక్ యార్డ్. నెక్స్ట్ చెట్లు కనిపించే ఉంటే నెక్స్ట్ వెనకాల నుంచి ఇల్లు చూస్తే ఎలా ఉంటుందంటే ఇది వెనకాతల నుంచి ఇల్లు ఇలా కనబడుతుంది. అది మాస్టర్ బెడ్రూము, ఫార్ ప్లేస్, మెయిన్ రూము. ఇదేమో కిచెన్, బ్రేక్ఫాస్ట్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్. సో అది ఇల్లు మొత్తం ఇన్ షార్ట్. ఇంకా మళ్ళీ తీస్తాను. ఇది మొదటి కొంచెం తీసాను. ప్రస్తుతానికి ఇది మోదీ నేను దేవుడి మందిరానికి పెయింట్ చేయాలి, వార్నిష్ చేయడానికి అని చెప్పి వచ్చాను. ఇది వెడ్నెస్డే. అక్కడ చేయించే పనే అది ఇప్పుడు, అందుకనే అంటారు ఇప్పుడు అవటం. రండి ఎడ ఉన్నా పర్లేదు, కుడి ఉన్నా పర్లేదు, మా కుడి వైపే పెట్టుకుంటాం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. ఇది ఇక్కడ కొంచెం అంతా ప్లేట్ పెట్టుకుని మీరు అక్కడే ముందండి. ప్లేట్ పెట్టుకుని ప్లేట్ జాగ్రత్తగా నెమ్మదిగా ఆ గడపకు కొంచెం అంత నీళ్ళు చల్లి పసుపుతోటి. పసుపు రాస్తాం కదా మన ఇండియాలో, అలాగే పసుపు బొట్టు పెట్టండి. తర్వాత గణపతిని తీసుకెళ్ళి గడప మీద కూర్చోబెట్టండి. ఆ తర్వాత గణపతికి ఒక చిన్న పూజ చేసి నైవేద్యం చేసి మారుతి పెట్టుకోండి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి మారుతి ఇచ్చేయండి.
నువ్వు కొట్టు కొట్టే ఇక్కడ కొట్టి అలాగే తీర నా కాలు పాడు చేస్తావు. కొంచెం పెరట్లోకి అక్కడ ఇంట్లో చల్లాలండి. ఇంట్లో చల్లకూడదు. ఇంట్లో నీళ్లు వేసానులేండి. సరే, ఇంట్లో కార్పెట్ కదా, నీళ్ళల్లో కలుపుందో వేసాను. కలుపుందో నీళ్ళు తోటి చల్లుతాను. పెరట్లో పుంచుకున్నావు తర్వాత వెళ్ళు అంటే ఇప్పుడు లేకపోతే అక్కర్లేదు. కొంచెం పుంచితే చాలు. ఇక్కడి నుంచి ఒకసారి ఆగన్నా. అది బెటర్. ఏదో ఈ తలుపు ఇంకేసి ఈ తలుపు ఈ సైడ్ తలుపు కూడా అలాగే ఈ ఆవుని కూడా చెప్పేది కానీ ఒక అరటి పండు ఏదైనా ఒక పండు తీసుకుని పొయ్యి దగ్గర ఇవ్వాలండి. అంటే అరటి పండు సార్ అన్నీ ఉన్నాయి. డిమాండ్ చేస్తాం మీ ఆడవాళ్ళని వదిలిగా ఏం చేయాలి? ఏమైనా కావాలా? అడిగాడు పోయా పూజ చేయండి. నీళ్ళతో కొంచెం బొచ్చు పెట్టి పసుపు పెట్టి ముందు పెట్టి కారం ధూపం పెట్టి నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. గిన్నె తీసుకున్నారా? ఆ గిన్నెలో చిన్న గిన్నె పెట్టండి. ఎవరు
स्वसमेत देविद्युतस्वमृष्टिं भवावाजुसुसङ्गते తర్వాత ధ్రువం తే రాజావనం ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాజతం ధ్రువం ధారయతాం ధ్రువం అట్లా ధ్రువం ధారయతాం ధ్రువం. అది బాగా పొంగిన తర్వాత కొంచెం నమస్కారం చేసుకోండి, కొంచెం బియ్యం వేసి మీరు పాయసం ప్రిపేర్ చేయండి మధ్యలో. నేను వెళ్ళి పూజ కూర్చుంటాను. మీకు కట్నం ఇస్తారు, ఆడపడుచుతారు. బియ్యం కూడా ప్రిపేర్ చేస్తారు. కొబ్బరికాయ మీరు పట్టుకోండి. అబ్బాయి అమ్మాయి 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 తర్వాత తీస్తాం. అది పొంగే టైంకి పొంగే టైంకి సరేనా? ग्रीष्मयुग्मस्य रथभिः सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधः कृताः देवायत्यज्ञं तन्वानाः अबध्नं पुरुषं वसन् तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त ऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः
సంహృతం వృషదార్క్యం. ఇది ఎట్లా అని చేయాలి అంతేనా? తర్వాత తీస్తాను. సంహృతం వృషదార్క్యం అశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహృతః రజः సామాని జజ్ఞిరే ఛందాపుంసి జజ్ఞిరే తస్మాద్యాప అజావయః యత్పురుషం యదదుః కతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్యతో బాహు కావూరూపాదా ఉచ్యేతే బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహురాజన్యः కృతः పూరోదదస్య యద్వైశ్యः పశ్చాత్తుం సోత్रो అజాయత చంద్రమా మనసో జాతः చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ఆచ్య ఆసీదంతరిక్షం తీక్ష్ణోऽద్యौ సమవర్తత పశ్చాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని కృత్వా వివదన్యదాస్తే ధాతా పురస్తాద్విములా జహర చక్రః ప్రవిద్వాన్ ప్రతిజశ్చదస్రః తమేవం విద్వాన్ అమృతయః భవతి జ్ఞాన్యః పంచా విద్యజేయనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే అస్య ధీరాः పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితः పూర్వో యో దేవేభ్యో జాతः నమో రుచాయ బ్రాహ్మయే రజం బ్రాహ్మం జనయంతః. కొంచెం పొంగి పడనండి కిందకి. రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రవన్న యస్వైవం బ్రాహ్మణో విద్యోత్ తస్య దేవ అసన్వసే శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణః నమం మనిషాణః. వేయండి, బియ్యం వేయండి. రెండోసారి ఇది రాలేదు క్రాష్. ఒకసారి వస్తుంది మళ్ళీ రెండోసారి ఇచ్చేస్తే అది పొంగి తగ్గించు ఇంకా. సరే, కలర్ గుడ్లు వేసేయండి. మీరు కూడా వేయండి. లైట్ చేసి అప్పుడు ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ రా. నేను పట్టుకోమన్నాను. నీళ్ళు పెట్టుకోండి అంతే, ఇంకేం చేయగల రికార్డులో. ఇద్దరు నింపారు. అలా వేయండి వేయండి. వేయండి. రైట్. అంతా వేసి పర్లేదు యా, మీరు వేయండి, మీ చేతిలో వేయండి. తెస్తాను. లేకపోతే మళ్ళీ తెచ్చుకో. ఎలాగో తేవాలి. చాలు చాలు చాలు. శుభం శుభం. మీరు ఆ బాధ్యత తీసుకోండి. మాకు టైం అవుతుంది. రండి. రికార్డ్ ఆఫ్ చేసి అక్కడ ఆఫ్ చేసి వినాయకుడితో డ్రాయింగ్ పెట్టండి.
హరి ఓం హరి ఓం ఈ ఆచమనం వినాయకుడు ఇందాక ఇక్కడ తెచ్చిపెట్టిన పళ్ళెంలో పెట్టుకోండి అభిషేకం చేయాలి కదా అది ఆపేసేయండి ఏంటి కదా హరి ఇక్కడ ఈ పక్కన పవర్ ఉంది ఆచమ్య ఈ పక్కన పవర్ ఉంది ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ హరి ఓం కొంచెం అక్షంతలు తీసుకుని చేతులకి వెనక్కి వేసుకోండి బ్యాక్ సైడ్కి అపక్రాంతభూతాన్ని విశాచాః వేదవిషయాః ఏచాత్రినవసంచేతే దేవతా భూసంతతం భూమి సాయికి నమస్కారం చేసుకోండి పుత్రయా పుత్రాలోక దేవిత్వం విష్ణునా పుత్రాత్మంచ ధారయమాం దేవి పవిత్రం పురుషాసనం ఓం అనంతాసనాన్ వామ్యం యోగాసనాన్ వామ్యం విమలాసనాన్ వాం గుం కూర్మాసనాన్ వాం బ్రహ్మస్య బ్రహ్మారటిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ చతః ప్రాణాయామే వినియోగः హరి ఓం నమః సుఖతో అస్మిన్ వర్తమానేన శ్రీ महाविष्णुज्ञा प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे क्रौञ्चद्वीपे गोतीर्थखण्डे उत्तरामेरिकादेशे टेक्सास् राज्ये लिङ्गपट्टणे ग्रेप् वैन् पट्टणे ग्रेप् वैन् ग्रामे अस्मिन् वर्तमानेन व्यावहारिका चान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये चित्रभाननाम संवत्सरे दक्षिणायने ग्रीष्मऋतु श्रावणमासे शुक्लपक्षे प्रतिपत्तिथो शुभनक्षत्रा शुभयोग शुभकर्णय मंगलविशेषविशिष्टायाम् अस्यां शुभतिथो वर्ष ऋतु ग्रीष्म वर्ष ऋतु श्रावणमासे शुक्लपक्षे प्रतिपत्तिथो अक्षन्तुलतीर्थ वट्वण्डि शुभनक्षत्रा शुभयोग शुभकर्णय मंगलविशेषविशिष्टायाम् अस्यां शुभतिथो यजमानेन भर्गुलाशगोत्रोद्भवस्य श्रीनिवासनागेन्द्रगिरिनामधैश्च धर्मपत्न्यः राधानामत्याः मम अनुकोण्डि सह कुटुम्बस्य सपुत्री पुत्रकस्य सह बान्धवस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य अभिवृद्धि अर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फलपुरुष अर्थ सिद्ध्यर्थं श्री रमा सहित सत्यनारायण स्वामी पूजा वास्तुपुरुष वास्तुदेवता प्राप्त्यर्थं मम अस्मिन् नूतन गृहे सर्व अरिष्ट निवारणार्थं सर्व दोष निवारणार्थं सर्व देवता अनुग्रह प्राप्त्यर्थं आदित्यादि नवग्रहाराधनं अष्टदिक्पालकपूजा पंचलोकपालकपूजा क्षेत्रपालकपूजा
वास्तुपुरुषपूजां महागणपतिपूजां करिष्ये महागणपतिं ధ్యాత్వా గణపతిని పళ్ళెంలో పెట్టుకోండి, చిన్న పళ్ళెంలో ఈ పళ్ళెంలో పెట్టుకోండి. పెట్టి గణపతిని ఇంకా ఏమన్నా చిన్న చిన్న అభిషేకం చేయాలి. కొంచెం లోతుగానే ఉండాలి, పెద్దదిగానే ఉండాలి, అభిషేకం చేయాలి. కాబట్టి ఆ గణపతికి ఈ చిన్న గణపతి కృష్ణుడికి అక్కడ సాయిబాబా లక్ష్మీదేవి ఎక్కడ పెట్టి అవి కూడా పళ్ళెంలో పెట్టండి. ఆ దేవుని కూడా పళ్ళెంలో పెట్టండి. అభిషేకం చేయడానికి వీలుగా తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టాలి. తుడిచి పూజ అప్పుడు మళ్ళీ దాంట్లో పెట్టేది. అభిషేకం తీసేది. ఇప్పుడు ఆ అక్షంతులు గణపతి పాదాలు ఇప్పుడు వేసేయండి, చేతులు అక్షంతులు. కరిష్యే గణపతికి స్నానం చేయండి తగ్గ నీళ్ళతోటి. ఆ తర్వాత పాలు పంచామృతాలు పోయింది గణపతికి, సాయిబాబాకి, అందరికీ. విగ్రహం బయటికి పోయారా సత్యనారాయణ స్వామిది? ఇది తెలుసుదా? సరే లక్ష్మీదేవి అందులో సరే పైన ఇప్పుడు స్నానం చేయించండి అన్ని దేవుడికి. ఓం హరి ఓం అపహృష్టాన యోగస్థాన ఊర్జేత సాధన మహేరణాయ చక్షుషేవచ్యూతమరసస్య భాజే తేన కుశతీరవమాతరః రత్నారంగమవోయ శిక్షయ జన్మధాపో జనే ధాతినః పంచామృతాలు పైకి. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్రుతస్వ వృష్ణీం భవావాజస్రంగదే అధిక్రావణాకారిషం జిష్ణురస్య వాజినః సురగ్నామఖాకరత్రణాయజం శితారిషతు పుత్రమసీ జ్యోతిరసీ తేజోసి దేవో శ్రుతోత్పనా ప్రతిప్రియేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః శాపత్తవమద్వాతారతారమవిశ్వంతిసింధవః నా ద్వేషసంతోషతీః మసనక్తమతోషి. నీళ్లు పోసి తగ్గ చేతిలో తీసుకుని ఒక్కొక్క మూర్తిని కడిగేసేసేయండి. తర్వాత టవల్తో చేసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఓం శుచి వహవ్యామృత శుచి నాగం శతకమహామ్యధ్వరకం శుచిత్యః రతేన సత్యా వృషాపాయం శుచ జన్మాన్ శుచయః పవకః. తర్వాత మీరు గంధం కూడా తీసుకోండి. ఆ పక్కన నుండి ఆ గిన్నె ఇచ్చేస్తే అందులో కొంచెం నీళ్లు వేసి గంధం బొట్టు పెట్టి దేవుడి కుంకుమ కూడా బొట్టు పెట్టాలి. కాబట్టి మీరు అది క్లీన్ చేయండి. ఓం శుచి వహవ్యామృత శుచి నాగం శతకమహామ్యధ్వరకం శుచిత్యః రతేన సత్యా వృషాపాయం శుచ జన్మాన్ శుచయః పవకః గంధద్వారాంతరాధర్షాం నిత్యపుష్టాం కరిష్మీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. కుంకుమ కూడా గుర్తు పెట్టింది. తర్వాత ఈ పదంలో పెట్టిన ప్రస్తుతానికి కదా పెట్టండి. పర్లేదు గంధద్వారాంతరాధర్షాం నిత్యపుష్టాం కరిష్మీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. దివ్యశ్రీ చందనం సమర్పయామి, తిలకం ధారయామి. ఓం శుచి వహవ్యామృత శుచి నాగం శతకమహామ్యధ్వరకం శుచిత్యః రతేన సత్యాం వృషాపాయం శుచ జన్మాన్ శుచయః పవకః ఆప్యాయస్వ సమేతతే విశ్రుతస్వ వృష్ణీం భవావాజస్రంగదే అధిక్రావణాకారిషం జిష్ణురస్య వాజినః సురగ్నామఖాకరత్రణాయజం శితారిషతు శుక్రమసీ జ్యోతిరసీ తేజోసి దేవో శ్రుతోత్పనా ప్రతిప్రియేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః మధువాతారతాయతమక్షరంతి సింధవః మాద్విఘ్నసంతోషితీః మధునక్తమతోషితీ మధుమత్పార్థివగమృజः మధుజ్యోరస్సునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యः మాద్వీర్గావో భవంతు నః. శర్కరా భవనత శర్కరా నాగం శర్కరత్వం వజ్రోభి శర్కరः పశురగ్నిర్శర్కరాభిరగ్నిం పరిణోతి వజ్రేణైవాస్मै పశూన్ పరిగృహ్ణాతి. त्रिसप्तादिसुगामस्यायाः पर्णिर्याभा पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानां चन्द्रगुम्भसः फलं मनोधसफलं महागणाधिपतये भवं सत्यनारायणस्वामिने भवं. शुद्धोदकपञ्चामृतस्नानं समर्पयामि.
गन्धान् धारयामि गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टान् करिष्मीम् ఈశ్వరీయం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. ఆ పళ్ళం తీసి ఆ పక్కన పెట్టేసింది. గంధాన్ ధారయామి తిలకం ధారయామి ఆసనార్థం అక్షతాం సమర్పయామి. అక్షంతులు వేయండి. వస్త్రం సమర్పయామి. ఇందాక చేశారు కదా వస్త్రాలు. ఇదా గణపతి ముందు పెట్టేసేయండి. ఇంకోటి కూడా పెట్టింది. ఉత్తరీయం సమర్పయామి. యజ్ఞ అపవేతం మర్చిపోయాము. రైట్ 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 రైట్. యజ్ఞాపవేతం సమర్పయామి. తిలకం ధారయామి. తిలకం ధారయామి. చాలు కదా సరిపోతుంది. యజ్ఞాపవేతం వరం పవిత్రం ప్రజాపతే సహజం పరుస్తాత్ ఆయుష్యముఖ్యం ప్రతిం శుభ్రం విజ్ఞాపవేతం వరమస్తు తేజః. మహాగణాధిపతయే మహువం. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. పుష్పై పూజయామి. అజానపాద దగ్గర పుష్పాలు అక్షంతలు పూజ చేయండి. ఓం సుమతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వార్థప్రదాత్రే నమః. ఓం శూర్పకర్ణాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని పూజయామి. అగరబత్తి చూపించింది. ధూపమాఘ్రాపయామి. అక్కడ వెలిగించి పెట్టేస్తే అక్కడ వెలుగుతూ ఉంటుంది. దాన్ని అలా చూపిస్తే సరిపోతుంది. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం ఎందుకు ధూపమాఘ్రాపయామి. కట్టుకొని దేవుడికి కూడా పెట్టుకున్నాడు. అగరబత్తులు పెట్టాను కాబట్టి దేవుడికి కాబట్టి నీళ్ళు చల్లి కళ్ళున పెట్టండి. కళ్ళున పెట్టండి. కొంచెం వెనక తోలు తీసేయాలి. అందరూ కళ్ళున పెట్టండి. దేవుడికి నీళ్లు చల్లి కొంచెం అలా వదిలేండి. ఇంకా కొంచెం నీళ్లు చల్లండి. పండుకునేది. ఓం ప్రాణాయస్వాహోం అపానాయస్వాహోం సమానాయస్వాహోం మహాగణాధిపతయే నమః. సుభక్వగౌరీపురా నివేదయామి. కర్పూరం లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయా మాసం సృజామతి. ఆ పక్కన పెట్టేసుకొని నీళ్ళు చూపించి కర్పూరానికి కొంచెం ఉండాలి. నీళ్ళు చల్లని పక్కన నమస్కారం చేసుకొని కర్పూరానికి క్షంతులు పుష్పం చేసుకుని గణపతి పాదాలు విగ్రహే వక్రగుండాయ ధీమహి కర్ణాదంతి ప్రచోదయాత్. అక్షంతులు పుష్పం చేసుకుని గణపతి పాదాలు విగ్రహించి సోనదివ్య మంత్రపుష్పం సమర్పయామి. సోనదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఓం అక్కడ పుష్పం తీసుకుని తలలో పెట్టుకోండి. పూజ చేసిన పుష్పాన్ని సోనదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ గణపతిని ఆ పళ్ళను లేపేసేసి యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహ ఈ పక్కకి పెట్టండి. తాను ధర్మాన్ని ప్రథమాన్యాసన్న తేహ నాగం మహిమానుసృతంతే యత్ర పూర్వే సాక్షాత్సంతి దేవాః. మహాగణపతిముద్వాసయామి. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అథ కలశార్చనం కరిష్యే. కలశానికి అలా చేపెట్టుకోండి. ఓం హరి ఓం విష్ణువిక్రమే గ్రేధానదేవతం సమోరమస్యపాకం సురే గణాన్త్వాయ గణపతిం భవామహే కవిం చ వీణాం ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం సుమన్మోదివిష్టివసాదనం బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాద్భుతీమకృతృవేణావహారభుజ్ఞాపుమాసరేషాకర్తస్యయోనస్వత్రయోగः. ఓం భద్రుద్రాయ ప్రతీక్షే విష్ణుమహేవిషే వ్యోచేన సంతమృతే. ఓం గౌరీ ఉమాయ సదానందచక్షే కపతి ద్రుపది చతుష్పది అష్టాపది నవపది బహూతి
सहस्राक्षरापरमेव्यं सान्द्रं सार्धं सदाहं शक्तिं पत्नीपुत्रबलवान्मेकं सर्वदेव महाविष्णुमावाहयामि महागणपतिब्रह्माण्डमावाहयामि वास्तुपुरुषमावाहयामि क्षेत्रपालकमावाहयामि अभयङ्करमावाहयामि सर्वेभ्यो देवताभ्यो नमावाहयामि आसनं समर्पयामि अक्षन्तं दक्षिणाकाशं आसनात्मस्तान् समर्पयामि ततः तुच्छोदकृष्णानं करिष्ये नीडुचल्लन्ति चाल्सम्यत ओमापयिष्टाम योगोष्ठान ऊर्जेतधातना महेतना यक्षे यवस्योतमवसस्तस्य भाजे जनः उत्तिरोमात्रः रत्नारङ्गनामोयशिक्षयङ्कदापो धनेधातिनः तुच्छोदकृष्णानं समर्पयामि गन्धान् धारयामि गन्धं वर्तते तिलकं गन्धद्वारान्तरभक्षान्तिपुष्टान्तरीक्ष्णीश्वरीं सर्वभूतानां स्वामियोपक्रियश्रियम् अर्चाश्रीदेवताभ्योर्मन्त्रिश्रीचन्द्रं समर्पयामि तिलकं धारयामि पुष्पाणि समर्पयामि पुष्पाणि समर्पयामि अथ आचार्यनमस्कारं करिष्ये अक्षन्तु पुष्पाలు కొంచెం కొంచెం చేతిలో తీసుకుంటుండండి నేను చేస్తుంటే ఏదైనా వస్తే అందులో తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇవిగా తీసుకోండి ఖర్జూరకాయ ఒకటి లేక రెండు కాయలు ఒక కాయను ఒక పుష్పము ఫుల్గా అక్కర్లేదు రుచి కొంచెం కొంచెం అక్షంతలతో పాటు చేతి కూడా ఖర్జూర కూడా తీసుకుని వారి చేతికి ఇస్తూ ఉండండి ఇచ్చేయండి చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ सूर्यग्रहाय नमस्कारं చేసుకున్న దృష్టేన విశావత్తమానవేశేన మృతమత్యం చ జననేన సవితారభేన దేవాలయాది భవనాని విపశ్యన్న ఓం గ్రహమండలే వచ్చే అకాశం చేస్తాను సూర్యగ్రహమాదాయామి అధిదేవత ప్రతిదేవత ఆయన పెట్టిస్తారు దాని సూర్యాన్ని తర్వాత చెప్పండి దధిజంక తుషారాభం క్షీరోదాహనవ సముద్భవం నమామి శిశినం సోమం శంభో మకుటభూషణం ఓం చంద్రగ్రహాయ నమస్కారం చేసుకుంటా ధ్యాయత్వ సమేతదేవతత్వం విష్ణు భవావాసంగదే ఓం భూర్భువస్వస్వః చంద్రగ్రహం గ్రహమండలే సూర్యగ్రహస్య ఆగ్నేయ విభాగే అమూల आग्नेय दिग्भागे चंद्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि చెప్పండి ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఓం అంగారక గ్రహాయ ఓం నమస్కారం చేసుకోండి ఓం అగ్నే మోర్ధాది లోకపతి పృథివ్యాయమ పాకందే పాకం జన్మది ఆకు ముందున్న మధ్యాలో పెట్టండి అంగారకమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి చెప్పండి ప్రియంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం బుధం ప్రణమామ్యహం ఓం బుధగ్రహాయ గ్రహమండలే సూర్యస్య ఈశాన్య దిగ్భాగే నమస్కారం చేసుకోండి ఓం హరి ఓం ఉద్బుద్ధ్యశ్చాగ్నేర్జాగృహేరమిష్టా భూపేత జంతుర్జేధామయం చ పునః కృణమగుస్వాగ్రం వివానం వాతాగం శీపేతం
स्थापयामि पूजयामि చెప్పండి దేవానాం చ ఋషీణాం చ గురుకాంచన సన్నిధం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం ఓం బృహస్పతి గ్రహాయ నమః ఓం నమస్కారం బృహస్పతే ధర్య అర్హాతిమధురజనేషు యద్దేతయత్యవసంత ప్రజాపదస్మాసు ప్రవణంతేతి చిత్రం ఓం బృహస్పతి గ్రహం గ్రహమండలే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే స్థాపయామి పూజయామి తీసుకోండి చెప్పండి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఓం శుక్రగ్రహాయ నమః నమస్కారం చేసుకోండి శుక్రంతే నిత్యజంతే నిత్యరూపే నిత్యవరివాసి విశ్వాహి మాయా పుష్పధానం భద్రాతే పురుషం నిరాకరస్తు ఓం భూర్భువస్సు స్వః శుక్రగ్రహం గ్రహమండలే నమస్కారం చేస్తున్నారా శుక్రంతే ఓం ప్రాగ్దిగ్భాగే స్థాపయామి పూజయామి శుక్రంతే నిత్యజంతే నిత్యరూపే నిత్యవరివాసి విశ్వాహి మాయా పుష్పధానం భద్రాతే పురుషం నిరాకరస్తు ఓం చెప్పండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం నమామి శనైశ్చరం ఓం శనైశ్చర గ్రహాయ నమః నమస్కారం చేసుకోండి ఓం శమగ్నిరగ్నివిస్తరస్తన్నస్తవసూర్య శం వాతావాద్వరపాపశ్రుతః ఓం ఉద్భోస్వస్వః శనైశ్చర గ్రహమండలే సూర్యస్య పశ్చిమదిగ్భాగే స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి ఓం చెప్పండి అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక గర్భ సంభూతం నమామి బాహుగ్రహం ఓం బాహుగ్రహాయ నమః నమస్కారం చేసుకోండి కయా చిత్రాభవదూతి సదా వృత సచాకయా చతిష్టయా వృత ఓం భూర్భువస్సు స్వః రాహుగ్రహే గచ్చ రాహుగ్రహం గ్రహమండలే సూర్యస్య నైరుతి దిగ్భాగే స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి పుష్పాలు చెప్పండి ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమామ్యహం ఓం కేతుగ్రహాయ నమః నమస్కారం చేసుకోండి కేతుం ప్రణమన్న కేతవేశేషే సముద్రజాయతాః ఓం భూర్భువస్సు స్వః కేతుగ్రహే గచ్చ కేతుగ్రహం గ్రహమండలే సూర్యగ్రహస్య వాయువ్యదిగ్భాగే స్థాపయామి పూజయామి అధిదేవతా వృషగ్దేవతా సహిత ఆదిత్య నవగ్రహదేవతాభ్యో నమః ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అథ ఆదిత్యాదీంద్రాజ్యష్టదిక్పాలపూజాం కరిష్యే ఓం ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్యः అస్మాకమస్తు కేవలः సాంగసపరివార సమేత ఇంద్రం మధ్యాకులు లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి అగ్నిర్మోర్ధాని వక్రకుత్పత్తి పృథివ్యాయమ పాగుందే తాగుం సుజింవతి సాంగసపరివార సమేత ఆగ్నేయ దిగ్భాగే అమోల్ మీద అగ్నిం ఆకులు పెట్టిన అమ్మవారు లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి ఓం యమాయ సోమకం సుమతమా దూతావహి యమకం హేజ్ఞా గచ్చం జగ్ని దూతారం కృతః యమం అమధ్యాకులు పెట్టింది లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకుని నైరుతి దిగ్భాగంలో మోషణ పరావరావదేశ కృష్ణయా సహ సాంగసపరివార సమేత నిరుద్యం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం వరుణం ఏతే కుటుంబం సంవత్సరం విజ్ఞాన పాచారుత్రాः వరుణం ఈ మధ్యాకులు పెట్టింది వరుణం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి వరుణం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం తవ వాయు బృహస్పతే స్వస్తు జ్యామాతరాద్భుతావాంశ్యాం వృణీమహే వాయుం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం మిశ్రవాసిస్తో వేరకోరక్షో రాజేన ప్రేషితాः గ్రామకం సృజానయ గచ్చంతి చింతోపృతాకృతాన్ సుబేరం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి తమీశానాం జగతస్తు తస్పతిం ధియం జన్మవశేహో మహేవయం సాంగసపరివార సమేత ఈశానం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో భగవతే పంచలోకపాలకదేవతాభ్యో నమః ఇంద్రాజష్టదిక్పాలకదేవతాభ్యో నమః ఆదిత్యాది నవగ్రహదేవతాభ్యో
आवाहयामि आसनं समर्पयामि नानाविधपरिमलपत्रपुष्पाक्षितानि पूजयामि ఏం చెప్పండి మీ అనుమానం అవునవును నవగ్రహాలకి పూజ చేశాం కదా అందుకని అన్న దేవుడికి మళ్ళీ ఒకసారి పంపించి నడుచుకుని చెప్తాను కళ్ళని పట్టుకుని అలా చూపించింది స్వామి గారికి ఓం ప్రాణాయస్వరం అపానాయస్వరం జ్ఞానాయస్వరం ఉదానాయస్వరం నీళ్ళు సమానాయస్వరం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః పంచలోకపాలక దేవతాభ్యో నమః మండపస్థ సర్వేభ్యో దేవతాభ్యో నమః మధురస ఫలాని నివేదయామి ఆ కళ్ళని తీసుకుని నివేదయామి ఓం కలశార్చనం కరిష్యే కలశానికి అక్షంతులు చేతితో పెట్టుకొని నమస్కారం చేసుకోండి శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గత సదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగురుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సక్రీడకుండలం కపీతవస్త్రం కరచీలేఖనం సహారక్షస్తవవిగౌతమం నమాభజం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ధన్యే శ్రీమతే దేవి నారాయణ నమోస్తుతే కళ్యాణాత్మతగాత్రాయ కాంతార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వేభ్యో దేవతాభ్యో నమః శ్రీ సత్యనారాయణ స్వామి నమః ప్రార్థనమస్కారాన్ని సమర్పయామి అక్షంతులు కలశం దగ్గర వేసి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి ఓం తథా పుష్పై పూజయామి అక్షంతులు పుష్పాలు పెద్దవి కళ్ళు వేసుకుని ఈ పెద్దగా ఉన్న నాకు 4 పూలు ఆ పైన పెట్టండి దేవుని ఫోటోకి ఫోటోల మీద ఈ కలర్ పూలు ఓం శ్రీకృష్ణాయ కేశవానుహం పాదౌ పూజయామి గోవిందానుహం గుల్భో పూజయామి ఇంద్రాపతేనుహం జంఘే పూజయామి జనార్దనానుహం జననే పూజయామి కుగ్గిష్టాచభువనానుహం ముద్రం పూజయామి లక్ష్మీ వక్షస్థలాలయానుహం హృదయం పూజయామి ఓం శంఖచక్రగదాచారంగపాణయనుహం బాహుం పూజయామి పండుకంఠానుహం కంఠం పూజయామి కూర్మేంద్రభవత్రానుహం వస్త్రం పూజయామి సూర్యచంద్రాగ్నేత్రేనుహం ధారిణీనుహం నేత్రే పూజయామి సహస్రశిరసేనుహం శిరః పూజయామి రమాశైలి సత్యనారాయణ స్వామినుహం సర్వాణి అంగాని పూజయామి వం శ్రీకృష్ణానుహం కమలానాథానుహం వాసుదేవానుహం గణాథానుహం వసుదేవాత్మజానుహం పుణ్యానుహం లీలామాంస విగ్రహానుహం శ్రీవత్సగౌస్తోత్రానుహం యశోదాక్షరానుహం హరేనుహం చతుర్భుజా శంఖాగ్రాయుధానుహం దేవకీనందనానుహం శ్రీశానుహం యోగప్రియాత్మజానుహం యమునావేగసింహారిణీనుహం బలభద్రప్రియానుజానుహం పూతనా జీవితాహరానుహం శక్తాసురభంజనానుహం నందవజానందనినుహం సచ్చిదానంద విగ్రహానుహం నవనీతవృత్తానుగానుహం నవనీతనవహారానుహం ముచకుంద ప్రసాదకాయనుహం షోడశ్రీసహస్రేశానుహం త్రిభంగినీనుహం మధురాకృతైనుహం సుఖవాంకవ్రతాద్వేంద్రవేనుహం గోవిందానుహం యోగనాంపతైనుహం వత్సవార్చలానుహం అనంతానుహం రేణుకాసురభంజనానుహం కృణీకృతవర్తనానుహం రమారశ్యామలాకృతైనుహం గోపగోపీశ్వరానుహం యోగినీనుహం కోటిసూర్యా సమప్రభాయనుహం విలాపతైనుహం పరంజ్యోతిష్యేనుహం యాదవేంద్రాయనుహం యతోద్వాహాయనుహం వర్మాల్యేనుహం పీతావాసవ్యేనుహం పారిజాతాపహారకానుహం గోవర్ధంతిలోహత్రేనుహం గోపాలాయనుహం సర్వపాలకానుహం అజాయనుహం నిరంజనానుహం కామజనకానుహం కంజలోచనాయనుహం మధుగ్నేనుహం మధురానాథాయనుహం ద్వారకానాయకాయనుహం వరణేనుహం బృందావనానంత సంచారిణేనుహం తులసీనామభూషణానుహం శ్యామంతకమనహర్త్రేనుహం నరనారాయణాత్మకానుహం కుబ్జా కృష్ణాంబర్ధరానుహం ఆయినేనుహం పరమపురుషానుహం ముష్టికాసురచాణురమల్లవిద్యా విశారదానుహం సంసారవైరిణేనుహం కంసారేనుహం మురారేనుహం నరకాంతకానుహం అనాది బ్రహ్మచారిణేనుహం కృష్ణావిష్ణుదర్శకానుహం శిశుపాలజరక్షేత్రేనుహం దుర్యోధనకులాంతకానుహం విద్రాక్రూరవరదానుహం విశ్వరూపప్రదర్శకానుహం సత్యవాకినం సత్యసంకల్పానుహం సత్యభామార్తానుహం జయనుహం సుభద్రాః పూర్వజనం విష్ణవేనుహం విష్ణుముక్తిప్రదాయకానుహం జగద్గురవరం జగన్నాథానుహం వేణునాథ విశారదానుభవం వృషభాసురధ్వంసినేనుభవం బాణాసురకాంతకానుభవం యుధిష్ఠిరప్రతిష్ఠాత్రేనుభవం పరిపరహావసంతకానుభవం పార్థసారథేనుభవం అవ్యక్తానుభవం గీతామృతమహోదతేనుభవం
काडीयमणिमाणिकरञ्जितानुभवं श्रीपदाम्बुजानुभवं यज्ञभक्त्र्यनुभवं दानवेन्द्रविनाशकानुभवं नारायणानुभवं परस्मै ब्रह्मणेनुभवं पद्मजासुरवासनानुभवं जलक्रीडासनाशक्तकोपि वस्त्रापहारकानुभवं पुण्यश्लोकानुभवं तीर्थभागानुभवं वेदवेद्यानुभवं दयानुधेनुभवं सर्वतीर्थात्मकानुभवं सर्वग्रहरूपिणीनुभवं परायनुभवं वस्तु कुङ्कुमगणकृत्येभवं प्रकृत्येनुभवं विकृत्येनुभवं विद्यायनुभवं सर्वभूताहितप्रदानुभवं श्रद्धायनुभवं विभूत्यनुभवं गरभ्यनुभवं परमात्मिकानुभवं नाट्यनुभवं रत्नालयनुभवं रत्नानुभवं सुचेनुभवं स्वाहायनुभवं स्वधायनुभवं सुधायनुभवं पुण्यानुभवं हिरण्मय्यनुभवं लक्ष्मीनुभवं नित्यपुष्टानुभवं दुधावलीनुभवं आदित्यनुभवं नित्यनुभवं देवतानुभवं वसुधानुभवं वसुधाग्निनुभवं कमलानुभवं कान्तानुभवं कामाक्षीनुभवं क्रोधसम्भवानुभवं अनुग्रहपरानुभवं वृक्षेनुभवं अनघानुभवं हरिवल्लभानुभवं अशोकानुभवं अमृतानुभवं देवतानुभवं लोकशोकाविनाशिनीनुभवं धर्मनिलयायनुभवं करुणायनुभवं लोकमात्रेनुभवं पद्मप्रियानुभवं पद्महस्तानुभवं पद्माक्षीनुभवं पद्मसुन्दरीनुभवं पद्मात्मवानुभवं पद्ममुख्यनुभवं पद्मापप्रियानुभवं रमायनुभवं देव्यनुभवं पुण्यगन्धानुभवं सुप्रसन्नानुभवं प्रसादाभिमुख्यनुभवं प्रभायनुभवं चन्द्रवदनानुभवं चन्द्रायनुभवं चन्द्रसहोदरीयनुभवं चतुर्भुजानुभवं चन्द्ररूपायनुभवं इन्दिरायनुभवं इन्द्रशीलानुभवं आह्लादजनन्यनुभवं पुष्यनुभवं शिवानुभवं शिवकल्यनुभवं सत्यनुभवं दुर्गानुभवं विश्वजनन्यनुभवं पुष्टयनुभवं दारिद्र्यनाशिन्यनुभवं ऋतुपुष्करिण्यनुभवं श्यामकानुभवं शुक्रमाल्याम्बरधरानुभवं श्रियनुभवं भास्कर्यनुभवं गर्वनिलयानुभवं वरारोहानुभवं यशस्विन्यनुभवं वसुन्धरानुभवं वदारान्यनुभवं हरिण्यनुभवं हेममालिन्यनुभवं धनधान्यकर्यनुभवं सिद्धयनुभवं क्षणसौम्यनुभवं शुभप्रदानुभवं बसवेश्मगतानन्दानुभवं वरलक्ष्मीनुभवं वसुप्रदानुभवं शुभानुभवं हिरण्यप्राकारानुभवं समुद्रतनयायनुभवं जयायनुभवं मङ्गलादेव्यनुभवं विष्णुवक्षस्थलस्थितायनुभवं विष्णुवक्ष्यनुभवं प्रसन्नाक्ष्यनुभवं नारायणसमाश्रितायनुभवं दारिद्र्यध्वंसिन्यनुभवं देव्यनुभवं सर्वपद्रववारिण्यनुभवं नवदुर्गायनुभवं महाकाल्यनुभवं ब्रह्मविष्णुशिवात्मिकायनुभवं त्रिकालज्ञानसम्पन्नायनुभवं श्रीभुवनेश्वर्यनुभवं महालक्ष्मीदेव्यनुभवं रमाशैलश्रीसत्यनारायणस्वामिनुभवं सर्वेभ्यो देवताभ्योऽनुभवं हरिद्राचूर्णं कुङ्कुमालेपनम् अष्टोत्तरशतनामावलिपूजां समर्पयामि समर्पयामि अथ धूपमाघ्रापयामि ఒక అగరబత్తి వెలిగించండి धूपाश्वरुघ्नो धूपादिव्यधूपादिवासिताः पूताः ब्रह्मपवित्रेण पूताः सूर्यस्य रश्मिभिः धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं समर्पयामि ఈ పండ్లు అలా పెట్టి సావన పెట్టుకుంటాను అది మాత్రం నీళ్ళు చల్లండి ఓం ప్రాణాయ స్వాహం అపానాయ స్వాహం ధ్యానాయ స్వాహం అపానాయ స్వాహం సమానాయ స్వాహం రమాదేవి శ్రీ సత్యనారాయణ స్వామి భవం మధుర సఫలాన్ని నివేదయామి కొంచెం కర్పూర వెలిగించండి మంగళ నీరాజనం దర్శయామి లక్ష్మీరాష్ట్రయామసేతయ మార్గం సృజామసి ఆనందమంగళ నీరాజనం దర్శయామి నీడు చల్లి నమస్కారం చేసుకొని నీరాజనాంతరం ఆచమనం సమర్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పుష్పలక్ష్మి తీసుకుని కలశం దగ్గర వెళ్ళి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యేతి విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి ఓం కొంచెం కుంకుమ పట్టు పెట్టుకొని పూజ చేసిన सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि प्रार्थनं समर्पयामि प्रणामं समर्पयामि अथ कथा प्रारब्धः సుజాత అండి ఏం చేస్తున్నారు కబుర్లు చెప్తున్నారు కథ చెప్తున్నారు వెళ్ళండి వాడు కథ చెప్తాను తీసుకురా తీసుకురా అక్షంతలు పుష్పాలు చేతితో పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కథల మధ్యలో నైవేద్యం పెట్టాలి కాబట్టి ఆ కొబ్బరికాయలు మౌడి గారిని
కొట్టేసే చక్కగా పక్షాలు పట్టుగా ప్రతి క్లాస్ తర్వాత అని కొట్టుకొచ్చే పర్లేదు ఎందుకు కొట్టాలి ప్రతి క్లాస్ తర్వాత సరే అయితే అయితే ఇవన్నీ 3 కాయలు ఉన్నాయి కదా 3 ఉంటే ఒకటో అధ్యాయానికి ఒకటి రెండో అధ్యాయానికి ఒకటి 3, 4 కలిపి ఒకటి 3 సరిపోతాయి. 5వ దాంట్లో ఈ పండ్లు మహానైవేద్యం పెట్టేద్దాం. అది విషయం. పర్వాలేదు సరిపోతాయి సరిపోతాయి. ఓం నమస్కారం చేసుకోండి. శ్రీరాంభోనిరత్న మండప మహాసవర్ణ సింహాసనే వామాంకస్థితయా ప్రసన్నవదనం శ్రీకాంతయా లింగితం దోర్దండాంకిత శంఖ పంకజగదాదిత్రేయుదారాస్తి స్వామిమంగళయంతి జన్మయూధాః లక్ష్మీశ నారాయణ అభయవరదహస్తాం పద్మసింహాసనస్థాం కనకకమలయుగ్మాం ప్రోలకృపాణివత్మాం పరిమితపరమచ్చాం కుంభే కుంభస్తనాఢ్యాం త్రిపురజగనశోభాం రాజ్యలక్ష్మీం నమామ్యహం. రమాసత్సత్యా స్వామి భవాం ధ్యానం సమర్పయామి ఛాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పరిమళపత్ర పుష్పాక్షితాని పూజయామి ధూపమాఖ్రాపయామి దీపం దర్శయామి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ప్రార్థన నమస్కారం కరిష్యే. చెప్పండి అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూతనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం రఘుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రుణ పరపీడితే విస్తారేతు సర్వేషు తథా అనిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య ఫలమీప్సితం ఆప్నుయాతు సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. సత్యనారాయణ స్వామి నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతులు పుష్పాలు కలసం దగ్గర వేసేయండి. ఎత్తుకొని తింటారా మీరు? చేత పట్టుకోండి. చెప్పండి. ఇదం పుష్పం కూడా పట్టుకోండి. ఫలం మయా మయా దేవ స్థాపితం పురత తవ తేన మే సఫల వాప్తిః భవేత్ జన్మని జన్మని శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఫల సమర్పణం సమర్పయామి. స్వామివారికి మనోవాంఛ చెప్పుకుని కోరికలు చెప్పుకోండి. రెండు పుష్పాలు అట్లా పైన పెట్టుకోండి. చివరికి తీసుకుంటుందని చివరి పండు కూడా చివరికి ఇస్తాను. తథా ప్రారంభః శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వశిష్ఠనప్తారం చిత్తే పౌత్రమకర్ణసంపరాశరాత్మజం వందే శుకతారం తపోనిధిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేతు. ఏకదా నిశాన్యర్షేస్య నకాదయః ప్రకృతిరాగతం సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో మహాసంపన్నమైనటువంటి లతాపత్రాది ఫల వృక్షాలతో సుందరముగా అలరాలతో ఉన్నటువంటి ఆ యొక్క నైమిషారణ్యంలో అక్షంతులు పట్టుకుంది. శివనకా దృష్టిలో అనేటువంటి మహారులందరూ కూడా నివాస స్థానాలు ఏర్పరచుకున్నటువంటి వారంతా కూడా ఆ యొక్క అరణ్యంలో నివసిస్తూ
ప్రతినిత్యము భగవన్నామ స్మరణంతో భగవంతుడి గురించినటువంటి సత్సంగాలతోటి కాలక్షేపాలు చేస్తూ ఉండేవారట. ఆ యొక్క సందర్భంలో వారి వద్దకి సూతుడు అనేటువంటి ఒక మహాపురాణవేత్త పరితోత్తములు వచ్చినారట. ఆ వచ్చినటువంటి సూత మహర్షిని శివనత్రాల ఋషులందరూ కూడా సాధారణంగా ఆహ్వానం చేసి వారికి చేయవలసినటువంటి గురు పరిచయాలని అన్నీ కూడా చేసినటువంటి వారే వారి ద్వారా ఏమైనా మంచి విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి ఓ సూత మహర్షి మహాపురాణవేత్త పండితోత్తమ, ఈ యొక్క కలియుగంలోని మానవులు సులభంగా తరించడానికి సుఖశాంతులతో జీవనం చేయడానికి అంత్యకాలంలో ముక్తిని మోక్షాన్ని పొందడానికి ఏదైనా సులభమైనటువంటి ఉపాయం పూజ రూపంలో తెలియజేయవలసిందని చెప్పని అడుగుతూ ఉన్నారట. అందుకు గాను శివనికాదులతోటి ఆ యొక్క సూత మహర్షి 5 అధ్యాయాలతో కూడినటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్మృత మహాత్మ్యాన్ని గురించి తెలియజేస్తూ మొదటి అధ్యాయాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో నారద మహర్షి 7 లోకాలు తిరిగి ప్రయాణం చేస్తూ మార్గవశంలో మత్స్యలోకమైనటువంటి మన యొక్క భూలోకానికి వచ్చి చూసినారట. ఇక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా చాలా దరిద్రాలతోటి బాధపడుతూ దుఃఖాలతోటి బాధపడుతూ నానా విధమైనటువంటి జన్మలను ఎత్తుకుంటూ మరలా జన్మం ఎత్తుకుంటూ నరకాన్ని పొందుతూ ఉన్నారని చెప్పని తెలుసుకున్నటువంటి వారే ఆ యొక్క సందర్భంలో నారద మహర్షి విష్ణులోకమైనటువంటి వైకుంఠానికి వెళ్ళినారట. అక్కడ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని అనేక ప్రకారాలుగా స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నారట. ఆ యొక్క విష్ణుమూర్తిని ఇలా వర్ణిస్తూ ఉన్నారు. తెల్లని దేహఛాయ కలిగి 4 చేతులు కలిగి 4 చేతులు ఎందుకు కూడా శంఖము చక్రము గదాపద్మమును ధరించి ఉన్నారట. మరియు మెడలో వరమాలను ధరించి ఉన్నారట. ఆ యొక్క లక్ష్మీదేవిని కుడివైపున వక్షస్థలంలో ధారణ చేసుకుని అనేకమైనటువంటి సుందరమైనటువంటి అలంకారములతోటి దివ్యమంగళ విగ్రహ స్వరూపంతో దర్శనం ఇవ్వగా ఆ యొక్క నారద మహర్షి మరియు మనస్సు ఉప్పొంగినటువంటి వారే మనసు చేత ఊహించడానికి చెప్పటానికి అలమి కానటువంటి శక్తిము కానటువంటి రూపం గలవాడా, వాక్కుల చేత వివరించడానికి శక్తిము కాకుండా ఉన్నదని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో ఆ యొక్క విష్ణుమూర్తి నారదుల వారితో ఇలా అడుగుతూ ఉన్నారట. ఓ నారద, నీవు ఈ సందర్భంలో ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? నీ యొక్క మనసులో ఏదో కోరిక ఉన్నట్లున్నది. నీ యొక్క కోరికను నాకు తెలియజేసినట్లయితే తప్పకుండా తీరుస్తానని చెప్తాను అడుగుతూ ఉన్నారట. అందుకు గాను నారద మహర్షి, ఓ మహానుభావ దేవాదిదేవ, ఈ లోకమంతా కూడా నీ యొక్క మాయ చేత నిండి ఉన్నది. నీకు తెలియని రహస్యం అంటూ ఏముంటుంది కనుక అయినను నేను వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మార్గవశంలో మత్స్యలోకమైనటువంటి ఆ యొక్క భూలోకానికి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా తినడానికి తిండి లేక, ధరించడానికి వస్త్రములు లేక, నివసించడానికి ఇల్లు లేక, తుదకు త్రాగేటందుకు నీరు కూడా లేకుండా అలమరిస్తూ ఉన్నారు. మరలా జన్మం ఎత్తుకుంటూ నరకాన్ని పొందుతూ ఉన్నారు. నానా యోనులందు పుట్టుతూ తచ్చుతూ ఉన్నారు. వారందరూ కూడా సుఖశాంతులు లేకుండా పోతూ ఉన్నారు. వారికి సుఖశాంతులతో జీవనం చేసుకోవడానికి మరియు అంత్యకాలంలో ముక్తిని మోక్షాన్ని పొందడానికి ఏదైనా తరుణోపాయం తెలియజేయవలసిందని చెప్పిన విష్ణుమూర్తిని ప్రార్థన చేయడం చేత ఆ యొక్క విష్ణుమూర్తి నారదుల వారితో ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు. పుత్ర నారద, లోకహితార్థమైన చక్కటి విషయాన్ని అడిగావు. అందుకు గాను దానికి వ్రతరాజం కలదు. దాన్ని రమాచరించి సత్యనారాయణ స్మృతం అంటారని చెప్పని తెలియజేస్తూ ఉన్నారట. ఆ తర్వాత నారద మహర్షి యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, దీని యొక్క విధి విధానం ఏమిటి, ఆ యొక్క విధానాన్ని అంతటినీ కూడా తెలియజేయవలసిందని చెప్పిన ప్రార్థనా పూర్వకంగా అడుగుతూ ఉన్నారట. అందుకు గాను విష్ణుమూర్తి నారదుల వారితో దీనికి భక్తి ప్రధానంగా తెలియజేస్తూ పత్రం పుష్పం ఫలం తోయం యోగమే భక్త్యా ప్రయత్నసి, పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ తోయమనగా నీరు కానీ భక్తితో సమర్పించేటువంటి నమస్కారం అని నాకు కాలును అని చెప్పని తెలియజేస్తూ మనం సమకూర్చుకున్న ప్రకారంగానే యథాశక్తి ఫలపుష్పములన్నీ కూడా పూజా సామాగ్రిని కూడా తెలియజేసినారట. ఆ తర్వాత యొక్క పూజ చేసేటువంటి సందర్భంలో ముందుగా మండపారాధన చేసి అందుపైన నూతన వస్త్రములు పరిచి అందుపైన తండులములు బియ్యములు పోసి అందుపైన కలశస్థాపన చేసి ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహములను ఇంద్ర దశదిక్పాలకులను పంచలోకపాలకులను యథాశాస్త్రోక్తముగా పూజ చేయవాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత విష్ణుమూర్తిని యథాశాస్త్రోక్తముగా అష్టోత్తర శతనామాధికములతో పూజించవాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తరువాత ఈ యొక్క పూజ చేయడానికి ఉత్తమమైనటువంటి మాసములుగా చైత్ర వైశాఖ మాసములు, జ్యేష్ఠ మాసము మరియు శ్రవణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మార్గశిర పుష్యమాఘ మాసములు, పాల్గొన మాసం కూడా అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. దశమి ఏకాదశి మరియు పర్వదినములందు మనసులో క్లేశములు కలిగినప్పుడు, అశాంతి నెలకొని ఉన్నప్పుడును, బంధమును పొందినప్పుడును చేసినట్లయితే ఆ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. శుభకార్య శుభారంభ వేళలందు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ వ్రతాన్ని చేసే సందర్భంలో
బ్రాహ్మణులను మిత్రులను బంధువులను కూడా సాధారణంగా ఆహ్వానం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పి కూడా తెలియజేస్తూ మొదటి అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ ఉన్నారు. స్కాంద పురాణే దేవాఖండే శ్రీ సత్యనారాయణ ప్రథమోధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ గోవింద అక్షంతులు మీరు వేసి నమస్కారం చేసుకోండి. మీరు 5 అధ్యాయాలు అయ్యాక వేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టుకురండి వెళ్ళి మీరు వేసేయండి. మీరు మళ్ళీ మళ్ళీ పర్వాలేదు, ఏముంది అంటే మనమేగా ఎంతో మూడు మంది ఉంటే చాలా అని కాదు, మళ్ళీ వెళ్ళా మళ్ళీ రాని ఇదంతా సరిపోతుంది. అందుకని చివరిలో నలుగురమే కాబట్టి చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి కొట్టరా కింద ఫ్లోర్ ఉంటుంది కదా, కూర్చోగలరా? లేదా కుర్చీ ప్రస్తుతానికి సెట్ చేసుకుని చేసుకోవాలి. ఇంకా ఉన్నాయనుకోండి చాలా బాగున్నాయి ఇంట్లో. వైద్యులు మళ్ళీ రీమోడల్ చేపిస్తారు. ఇంతకుముందు ఇండియన్స్ అయినా కొంతమంది అంటారు మనకంటే కూడా వాళ్ళే నీటికం బయట నుంచి తెచ్చుకోవటం తింటే బాగా అడుగుతాం అంతే. ఒక కొబ్బరి ముక్క పెట్టండి. ఇప్పుడు నీవేళ అక్కడ పెట్టేయండి. ఒక పండు కూడా పెట్టండి. ఖర్జూర పండు చెప్పులో వేయండి. ఇట్లా నీళ్ళు చల్లండి. ఓం ప్రాణాయస్వాహం అపానాయస్వాహం ధ్యానాయస్వాహం ఉదానాయస్వాహం సమానాయస్వాహ. ఆనందమంగళ నీరాజం దర్శయామి. కర్పూరం హరియ ప్రజాన్నే గోపాయాం దత్వాయ దేవతే జాతాం నిశ్చమానాంచ మృతే సత్యే ప్రతిష్ఠితాం. అక్కడ పెట్టి నీళ్ళు చల్లి నమస్కారం చేసుకోండి. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. ఆ తర్వాత అక్షంతో చేతిలో పట్టుకోండి. అథాన్నిష్టం ప్రవక్ష్యామి కృతం ఏన పరాద్విజాః కశ్చిత్ కాశీపురే రమ్యే ఆసీత్ విప్రోऽపి మిత్రః శుత్రుభ్యాం వ్యాసో భూత్వా నిత్యం బద్ధామ భూతలే. ఆ తర్వాత కాశీ నగరము అనేటువంటి ఒక మహానగరంలో చాలా దరిద్రంగా బాధపడుతూ ఉన్నటువంటి ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవారట. ఆ యొక్క బీద బ్రాహ్మణుడు ప్రతినిత్యము హరినామస్మరణం చేసుకుంటూ భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడే భిక్షాటన చేస్తూ జీవనం చేస్తూ ఉన్నారట. అతని పట్ల దయగలిగినటువంటి సత్యనారాయణ స్వామి వారు ఒక రోజున సన్యాసి రూపాన్ని ధరించినటువంటి వారే ఆ యొక్క బ్రాహ్మణునికి ఎదురుగా వెళుతూ ఈ బ్రాహ్మణోత్తమ అది అక్కర్లేదు తర్వాత పెడతాం, అందుకనే అక్కడ చెప్తుంది. పోయి బ్రాహ్మణోత్తమ నువ్వు చక్కగా వేదాన్ని అధ్యయనం చేసి కూడా నిత్యం ఇలా తిరుగుతూ ఉన్నాయని చెప్పని అడుగుతూ ఉన్నారట. అందుకుగాను ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క సన్యాసితోటి నేను చాలా దరిద్రంతో బాధపడుతూ ఉన్నాను, నా యొక్క భార్య బిడ్డలను పోషించుకునేటందుకు గాను నాకు భిక్షాటన తప్ప మరి ఇంకా వేరే మార్గం ఏమీ కనపడటం లేదు, నా యొక్క దరిద్రం దూరం అయ్యేటందుకు గాను ఏదైనా చక్కటి ఉపాయం తెలియజేయవలసిందని చెప్పి నీ సన్యాసిని అడుగుతూ ఉన్నారట. ఆ యొక్క సన్యాసి బ్రాహ్మణులతోటి రమా సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తెలియజేస్తూ ఆ యొక్క వ్రత విధానాన్ని ఫలితాలన్నీ కూడా వివరించి తెలియజేస్తూ అక్కడనే అంతర్ధానం పొందినారట. ఆ తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ రోజు సాయంత్రం ఇల్లు చేరుకున్నటువంటి వాడే ఆ రోజు రాత్రంతా కూడా హరినామస్మరణంతో ఎలాగో కాలక్షేపం చేసినటువంటి వాడే ఉదయాన్నే బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి లేచినటువంటి వాడే స్నాన సంధ్యాల అనుష్ఠానాలన్నీ కూడా నెరవేర్చుకున్న తరువాత తన యొక్క మనసులో ఇలా సంకల్పం చేసుకుంటూ ఉన్నారట. ఓ మహానుభావ సత్యదేవ, ఈ రోజున భిక్షాటన చేయగా లభించినటువంటి ద్రవ్యంతో నేను నీ యొక్క పూజ తప్పకుండా చేసుకుంటాను అని చెప్పని సంకల్పం చేసుకున్నటువంటి వాడే ఆ రోజున భిక్షాటన చేయగా ఆ యొక్క బ్రాహ్మణులకు ప్రతినిత్యము కంటే కూడా చాలా అధికముగా ద్రవ్యము లభించినదట. ఆ యొక్క ద్రవ్యము సహాయంతో ఆ యొక్క బ్రాహ్మణుడు
సన్యాసి తెలిపిన ప్రకారముగానే యథాశాస్త్రోక్తముగా పూజ చేసుకున్నారట. ఆ తర్వాత ఆ యొక్క బ్రాహ్మణి యొక్క దరిద్రమంతయు కూడా దూరం కాగా ధనికుల్లో ఒకడుగా పరిగణింపబడినటువంటి వాడే నిత్యము భక్తి శ్రద్ధలు కలిగి ప్రతి మాసమునందు స్వామివారిని విడవకుండా కొలుచుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధితోటి భోగభాగ్యములతోటి తొలతూకి అంత్యకాలంలో మోక్షాన్ని పొందినారట. ఆ తర్వాత అదే ప్రకారంగా మరి ఒక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు సూత మహర్షి. ఒకనొక సమయంలో కట్టెలు నమ్ముకుని జీవించేటువంటి కట్టెల వ్యాపారి ఆ యొక్క బ్రాహ్మణుని ఇంటి వద్దకు దాహం నిమిత్తమై వెళ్ళినారట. ఆ యొక్క కట్టెల వ్యాపారి దాహం నిమిత్తమై ఆ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ సమర్పణ జరుగుతూ ఉన్నదట. ఆ యొక్క కట్టెల వ్యాపారి కూడా ఆ యొక్క పూజను చూసేటందుకు గాను ఆ యొక్క బ్రాహ్మణ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ కూర్చుని ఉండి పూజను తిలకించి కథలను శ్రద్ధగా విన్నటువంటి వారే అంత్యమునందు ఆ యొక్క బ్రాహ్మణుకు సాధారణంగా నమస్కారం చేసుకుని ఓ బ్రాహ్మణోత్తమ మీరు చేసినటువంటి యొక్క పూజ పేరేమిటి, ఇది చేస్తే ఏం ఫలితం కలుగుతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారట. అందుకు ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ యొక్క సత్యనారాయణ స్వామి మహాత్మ్యాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క పూజ ప్రభావం చేతనే ఆ యొక్క దేవుని అనుగ్రహం చేతనే నాకు ఇలాంటి ధనధాన్యములు పుత్రులు కలిగినారని చెప్పని కూడా తెలియజేసినారట. ఆ తర్వాత ఆ యొక్క కట్టెల వ్యాపారి తన యొక్క కట్టెలను విక్రయించేటందుకు గాను ఆ యొక్క గ్రామంలో సంచరిస్తూ తను కూడా మనసులో సంకల్పం చేసుకున్నాడట. ఓ మహానుభావ సత్యదేవ, ఈ రోజున కట్టెలను విక్రయించగా లభించినటువంటి లాభముతోటి నేను కూడా రేపు వ్రతం చేస్తానని చెప్పిన సంకల్పం చేసుకున్నటువంటి వాడే కట్టెలను విక్రయించగా ఆ రోజున ఆ యొక్క కట్టెల వ్యాపారికి ప్రతినిత్యము కంటే కూడా చాలా అధికంగా ద్రవ్యము లాభము వచ్చినదట. ఆ యొక్క లాభం సహాయంతో బ్రాహ్మణులు తెలిపిన ప్రకారముగానే యథాశక్తి పూజా సామాగ్రినంతటినీ కూడా సమకూర్చుకున్నటువంటి వాడే దారి మార్గమునంతటి బంధుమిత్రులందరినీ కూడా ఆహ్వానం చేసి వారందరితో కూడా కలిసి బ్రాహ్మణులు తెలిపిన ప్రకారముగా ఆ యొక్క కట్టెల వ్యాపారి యథాశాస్త్రోక్తముగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినటువంటి వాడే ధనికుడై భోగ భాగ్యములతో తొలతూగి జీవిత పర్యంతము భక్తి శ్రద్ధలు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధితో తొలతూగి అంత్యమునందు మోక్షాన్ని పొందినారని చెప్పని తెలియజేస్తూ రెండో అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ ఉన్నారు. స్కాంద ప్రాణిరేవా ఖండే సత్యనారాయణ సంప్రదాయం ద్వితీయోధ్యాయ సమాప్త. శ్రీమంత్రమారమణ గోవింద. వేసి నమస్కారం చేసుకోండి. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. మూడోది అయిన తర్వాత ఇక్కడ ఆ కొబ్బరి ముక్క కూడా అక్కడ పెట్టేసేసి అది తీసేసేయండి, నివేదన పెట్టండి. అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు అందులో 2 ఖర్జూర పండ్లు వేసి అలాగే నీళ్లు చల్లండి, నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం మకానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం రమా సత్యాయ స్వామయ నమః. కర్పూరం నారికేళ సకల ఫలాన్ని నివేదయామి, మంగళ నీరాజనం దర్శయామి. ప్రజామే గోపాయ వరత్వాయ జీవతే నీరాజనాంతం సుఖాయతమనం సమర్పయామి, ప్రణామం సమర్పయామి. అథ తృతీయోధ్యాయ ప్రారంభ. అక్షంతులు పుష్పాలు చేతిలో పెట్టుకోండి. పునరగ్రే ప్రక్ష్యామి గ్రంథమసత్తమాః పరాటోల్కాముఘోరామానుపత్యాసి మహీపతి జితేంద్రే సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్విజా సంతోషేర్షుతి. ఆ తర్వాత ఉల్కాముడు అనేటువంటి మహారాజు గారు ఉండేవారు. ఆయన ప్రజల్ని కన్నగడ్డల్లా రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. ఆయన భార్య కూడా చాలా సౌందర్యవతి, గుణవతి. ఆ యొక్క రాజుగారు ఒక రోజున భద్రశిల అనేటువంటి నదీ తీరానికి వెళ్ళి ఎంతో ఆనందోత్సాహాలతోటి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తూ ఉన్నారట. తన యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క భద్రశిల అనేటువంటి నదిలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి సాధు అనేటువంటి ఒక వైశ్యుడు ఆ యొక్క ప్రజలందరినీ చూసినటువంటి వాడే తన యొక్క వ్యాపారం నిమిత్తమై ఆ యొక్క నావను వద్దను పట్టించినటువంటి వాడే ప్రజల వద్దకు వెళుతూ అక్కడ రాజుగారు వ్రతం చేస్తూ ఉన్నారని చెప్పని తెలుసుకున్నటువంటి వారే ఆ యొక్క రాజుగారి వద్దకు వెళ్ళి అనేక నమస్కారం చేసుకుని, ఓ మహారాజా మీరు చేస్తున్నటువంటి యొక్క పూజ పేరేమిటి, ఇది చేస్తే ఏం ఫలితం కలుగుతుందని చెప్పని అడుగుతూ ఉన్నారట. అందుకు ఆ యొక్క ఉల్కామక మహారాజు గారు సాధువుతోటి ఇది సత్యనారాయణ స్మరణం అని చెప్పని తెలియజేస్తూ పుత్రుడు లేని కారణంగా నేను ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నానని చెప్పని కూడా తెలియజేసినారట. ఆ తర్వాత ఈ యొక్క సాధువైనటువంటి వ్యాపారి నాకు కూడా చాలా కాలంగా సంతానం లేదు కాబట్టి దయచేసి ఆ యొక్క వ్రత విధానాన్ని మహాత్మ్యాన్ని నాకు తెలియజేయవలసిందని చెప్పి అడిగి తెలుసుకుని ఆ తర్వాత తీర్థప్రసాదం స్వీకరించి తన యొక్క వ్యాపారం పరిపూర్తి చేసుకున్నటువంటి వాడే గ్రామంలోనికి ప్రవేశించినటువంటి ఆ యొక్క సాధువు అనేటువంటి వైశ్యుడు తన యొక్క ధర్మపత్నితోటి సత్యనారాయణ స్వామి వారి వ్రత మహాత్మ్యాన్ని గురించి తెలియజేస్తూ
ఆ యొక్క తీర్థ ప్రసాదం చేతిలో ఉంచుతూ మనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు మనం కూడా ఆ యొక్క సత్యనారాయణ స్మరణం తప్పకుండా చేద్దామని చెప్పిన సంకల్పం చేసినారట. తత్ఫలితంగా కొన్ని దినములైన తర్వాత ఆ యొక్క లీలావతి అనేటువంటి ధర్మపత్నికి గర్భవతి అయి 10వ మాసం రాగానే ఒక చక్కటి కన్యారత్నానికి జన్మనిస్తుందట. ఆ యొక్క కన్యారత్నానికి కళావతి అనేటువంటి నామకరణం చేస్తూ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం మాట గుర్తు చేయగా అమ్మాయి కలిగినది కాబట్టి అమ్మాయి యొక్క వివాహ కాలంలో చేద్దామని చెప్పని మరలా సాధు అనేటువంటి వయస్సుడు మరలా వాయిదా వేసినారట. అలా కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత ఆ యొక్క కళావతికి యుక్త వయసులాగా వివాహం చేయవలను అనే సంకల్పముతోటి ఒక దూతను రప్పించి ఆ యొక్క దూతను కాంచనమైన నగరానికి పంపించి అక్కడ నుండి ఒక సుందరమైనటువంటి వైశ్య కుమారుని రప్పించి అతనితో పాటుగా తన యొక్క కన్యారత్నమైనటువంటి కళావతి నుంచి వివాహాన్ని చేస్తూ కన్యాదానం చేస్తూ రంగరంగ వైభవోపేతంగా శుభకార్యాన్ని జరిపించినారట. అలా కొన్ని దినములు గడిపిన తర్వాత ఆ యొక్క సాధు అనేటువంటి వైశ్యుడు తన యొక్క వ్యాపారాన్ని విస్తారం చేస్తూ అల్లునితో కూడా కలిసి 2 పడవల నిండా వస్తు సామాగ్రిని నింపుకున్నటువంటి వాడే అల్లుని యొక్క గ్రామానికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉన్నారట. అలా వ్యాపారం చేస్తూ ఉన్న సందర్భంలో ఒక రోజున ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు వారి ఇరువురిని చూసినటువంటి వారే వీరిరువురు కూడా నా యొక్క పూజ చేస్తానని చెప్పని చేయకపోగా వ్రతభ్రష్టలేనారు కాబట్టి వీరికి దారుణమైనటువంటి కష్టాలు సంభవించుగాక అని చెప్పిన శాపాన్ని ఇచ్చినారట. తత్ఫలితంగా ఒక రోజున ఆ యొక్క నగరపు రాజుగారైనటువంటి చంద్రకేతు రాజుగారి యొక్క ధనాగారంలో మాయుధంలో ప్రవేశించినటువంటి వారే కొంత ధనాన్ని అపహరించి పారిపోతూ ఉన్నారట. పారిపోతూ ఉన్నటువంటి దొంగలను పట్టుకునేందుకు గాను రాజభటులు వెంటాడుతూ వెళ్తూ ఉన్నారట. ఆ యొక్క మాయుధంలో ఇరువురు కూడా ఆ రాత్రి పూట నిద్రిస్తున్నటువంటి వైశ్యుల వద్దకు పరుగున వచ్చి వారి వద్ద ఉన్నటువంటి ధనపు సంతులను వారి చెంత విడిచిపెట్టి అక్కడనే అదృశ్యమును పొందినారట. ఆ యొక్క రాజభటులు ధనపు సంతులను చోటికి వచ్చి ఆ ప్రక్కన నిద్రిస్తున్నటువంటి వైశ్యులను చూసి వీరే ఆ దొంగలని చెప్పని నిర్ణయించినటువంటి వారే వారి నిలువని కూడా నిద్ర నుండి లేపినటువంటి వారే మీరు దొంగలు అని చెప్పని నిర్ణయించి ధనపు సంతులతో పాటుగా కట్టి బంధించి రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉన్నారట. ఆ యొక్క రాజుగారు వారిని ఇరువురిని చూసినటువంటి వారే వారిని ఏమీ విచారించకుండానే జైలులో బంధించమని చెప్పి ఆజ్ఞాపించినారట. తత్ఫలితంగా నిష్కారణగా ఆ యొక్క సాధువు అనేటువంటి వైశ్యులు ఇరువురు కూడా అలా ఆ యొక్క స్వామివారి యొక్క శాపానికి గురి అయి జైలులో బంధించబడగా ఆ యొక్క సాధువు ఇంటి వద్ద ఉన్నటువంటి ధనమంతా కూడా దొంగల పాలు కాగా ఆ యొక్క లీలావతి కళావతి ఇరువురు కూడా దరిద్రం పాలై భిక్షాటన చేస్తూ ఆకలి దప్పులతో బాధపడుతూ ఉన్నారట. అలా కొన్ని దినములు గడిపిన తర్వాత ఆ యొక్క కళావతి భిక్షాటన కోసం చెప్పిన ఒక బ్రాహ్మణుని ఇంటి వద్దకు వెళ్ళగా ఆ యొక్క బ్రాహ్మణుని ఇంట్లో సత్యనారాయణ సంవత్సరం జరుగుతూ ఉంటుంది చేత కళావతి కూడా అక్కడనే కూర్చుని ఉండి పూజలను కథలను శ్రద్ధగా తిలకించినటువంటిదై అంత్యమునందు తీర్థ ప్రసాదమును స్వీకరించి రాత్రికి ఆలస్యముగా ఇల్లు చేరడం చేత తల్లి అయినటువంటి లీలావతి కుమార్తెను మందలిస్తూ ఉన్నదట. ఇంత రాత్రి వరకు బయట ఉండవచ్చునా అని చెప్పని తత్ఫలితంగా సమాధానముగా కళావతి వెంటనే జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా గుర్తు చేసినదట. ఆ తర్వాత ఆ యొక్క లీలావతికి పూర్వస్మృతి కలిగి జ్ఞానోదయం కలిగినటువంటి పూర్వం నుండి ఆ యొక్క సత్యనారాయణ స్మరణం చేస్తామని చెప్పిన చేయకపోగా స్వామిని విస్మరించి మర్చిపోవడం చేతనే మనకి ఇలాంటి దుఃఖాలు సంభవించినవి కాబోదని చెప్పి మరలా సంకల్పం చేస్తూ ప్రార్థన చేస్తూ స్వామివారిని ఎలాగైనా నీ యొక్క వ్రతం చేస్తామని చెప్పని సంకల్పం చేస్తూ ఉన్నారట. వారి యొక్క సంకల్పానుసారంగా యొక్క దీనజనార్దనుడు అక్కడ చంద్రకేతు రాజు గారికి స్వప్నంలో సాక్షాత్కరించి కనపడి ఓయి రాజా, నీవు బంధించినటువంటి వైశ్యులు ఇరువురు కూడా నా యొక్క భక్తులు, వారి ఇరువురిని కూడా ఉదయాన్నే విడిచిపెట్టుము, లేనట్లయితే నిన్ను నీ రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తానని చెప్పిన హెచ్చరిస్తూ అంతర్ధానము పొందినారట. భయగ్రస్తుడైన యొక్క రాజుగారు ఉదయాన్నే సభ చేసి సభలోని ప్రజలందరికీ కూడా తమ యొక్క స్వప్న వృత్తాంతాన్ని గురించి తెలియజేస్తూ ఆ యొక్క సాధువు అనేటువంటి వైశ్యుల ఇరువురిని కూడా బంధ విముక్తులను చేసి వారి వద్ద తీసుకున్నటువంటి ధనానికి రెట్టింపుగా ధనాన్ని కూడా వారికి సమర్పించి మరియు నూతన వస్త్ర ఆభరణలను సమర్పించినటువంటి వారే మీకు దైవ ప్రాతిపూర్ణ్యం వల్ల ఇలాంటి దుఃఖం సంభవించింది, దైవాన్ని మర్చిపోతానని చెప్పి గుర్తు చేస్తూ వారిని వారి గ్రామాలకు వెళ్ళవలసిందిగా సాగనంపుతూ ఉన్నారట. అలా యొక్క సాధువు అనేటువంటి వైశ్యులు ఇరువురు కూడా రాజుగారికి నమస్కారం చేసుకుని వారి యొక్క గ్రామం వైపు తరలి వెళుతూ ఉన్నారని చెప్పని తెలియజేస్తూ 3వ అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ ఉన్నారు. స్కాంద పురాణే రేవా ఖండే శ్రీ సత్యనారాయణ శతకృతాయాం తృతీయోధ్యాయ సమాప్తః. శ్రీమద్ రమణ గోవింద.
రుక్మాఘ్రాపయామి దీపం దర్శయామి. కాసేపు లేచి ఉంచుతారు పని వెళ్ళండి పర్లేదు. కాకపోయినా మీరు అటు ఇటు కొంచెం తిరగండి, కాసేపు కావాలి. 4-5 అయిన తర్వాత తొందరగానే అయిపోతుంది. అక్కడికి చాలా ఫాస్ట్గా చేసిన అర్థమైన తెలుగులో. పెద్దవాళ్ళు క్యాచ్ చేస్తారు కానీ పిల్లలకి అర్థం కాదు ఇక్కడ నేను చెప్పేది కాబోబా కదా. చేస్తుంటాను. అదే అదే తెలుగుకి వర్షం త్వరగా అర్థం కాదు. వాళ్ళకి తెలుగు కొంచెం ప్రాబ్లం ఇక్కడ తెలుగు. ఇక్కడ వాళ్ళకి నా చిన్న కొబ్బరి మూట పెట్టేసి నివేదన చేయాలి. కొన్ని పండ్లు కూడా తీసుకోవాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం రమాకృష్ణాయ నారికేళ సకల ఫలాన్ని నివేదయామి. లక్ష్మీ రాష్ట్రయామి సుజామతి ఆనందమంగళ నీరాజందర్శయామి. నీరాజనం శుద్ధాచమనీయం సమర్పయామి. ప్రణామం సమర్పయామి. ప్రార్థనం సమర్పయామి. నిమిషాలు నుంచోండి, పర్వాలేదు. అట్లా చతుర్థాధ్యాయంగా అక్షంతలు చేత పట్టుకోండి. ఆ ప్రకారంగా ఆ యొక్క సాధు అనేటువంటి వయసులు ఇరువురు కూడా అలా రాజుగారి వద్ద సెలవు తీసుకున్నటువంటి వారే ప్రయాణం సాగిస్తూ మార్గంలో కనపడినటువంటి తీర్థయాత్రలన్నీ కూడా చూసుకుంటూ మార్గాయాసం చేత ఒక చోట విశ్రాంతి కోసం చెప్పిన ఆగినారట. ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క సాధువుల మనసులో ఏముందో తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి సత్యనారాయణ స్వామి వారు సన్యాసి రూపాన్ని ధరించినటువంటి వారే ఆ యొక్క సాధువుల వద్దకు వచ్చి, పోయి సాధువులారా మీ యొక్క పడవలలో ఏమి వస్తు సామాగ్రి ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉన్నారట. ఆ యొక్క సాధువులు ఇరువురు కూడా ధనముతోటి మదముతోటి ఉన్నవారు కాబట్టి సన్యాసి కదా అని చెప్పిన అవహేళన చేస్తూ అపహాస్యమాడుతూ, ఓ పోవయ్య సన్యాసి, మా వద్ద ఏముంటే మాత్రం నీకెందుకు, మా యొక్క పడవలలో లతాపత్రములు తప్ప మరి ఇంకా ఏమీ లేవని చెప్పిన అబద్ధాన్ని కలిగినారట. ఆ యొక్క వాక్యములను విన్నటువంటి సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ వారికి శాపాన్ని ఇస్తూ మీ యొక్క వాక్యములు సత్యమవుగాక అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ ఉన్నారట. ఆ తర్వాత యొక్క సాధువైనటువంటి వయసులు ఇరువురు కూడా వారి యొక్క నిత్య కృత్యములన్నీ కూడా నెరవేర్చుకున్నటువంటి వారే పడవల వద్దకు వెళ్ళి చూడగా 2 పడవలు కూడా నిత్యం తేలియాడుతూ కనపడుతూ ఉన్నాయట. ఆ తర్వాత పడవలలోనికి తొంగి చూడగా 2 పడవలలోనూ కూడా ధనము సంతులకు బదులుగా లతాపత్రముల నుండి ఉండటం చేత మూర్ఛ పొందినటువంటి వారై నేల మీద పడి రోధిస్తూ చాలా బాధపడుతూ ఉన్నారట. కొంతసేపటికి తెలివి తెచ్చుకున్నటువంటి ఆ యొక్క వయసుని యొక్క అరుడు, మామ ఏడ్చుట వలన ప్రయోజనం ఏమున్నది, ఇంతకు మునుపు వచ్చినటువంటి సన్యాసి సామాన్య మానవుడు కాదు, అతని యొక్క శాపం ఫలితంగానే మనకు ఇలాంటి దుఃఖం సంభవించిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారట. అలా వారిరువురు కూడా పునర్విచారణ చేసుకున్నటువంటి వారే ఆ యొక్క అరణ్యమంతా కూడా వెతుక్కుంటూ చాలాసేపటి తర్వాత ఒక చెట్టు క్రింద ఆ యొక్క సన్యాసిని దర్శనం చేసుకున్నటువంటి వారే వారి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, మా యొక్క తప్పును క్షమించి మమ్మల్ని రక్షించండి, తిరిగి మాకు ధనాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నారట. ఆ యొక్క దినదినార్థం సన్యాసి రూపంలో ఉండి మీరు ఇరువురు కూడా నా యొక్క పూజ చేస్తానని చెప్పి చేయకపోవడం చేత నేను ఇలాంటి దుఃఖం కలగజేశానని చెప్పి తెలియజేస్తూ ఉన్నారట. ఆ తర్వాత సాధువైనటువంటి వైశ్యుడు లేచి నిలబడి, ఓ మహానుభావ, నీ యొక్క మాయను తెలుసుకోవాలంటే బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలకు కూడా శక్యము కాదు, మానవ మాత్రం మేమంత వాళ్ళము అజ్ఞానులము మూఢులము, మా
మమ్మల్ని రక్షించి మన్నించండి. తిరిగి మాకు ధనాన్ని ప్రసాదించినట్లయితే జీవిత పర్యంతము నీ యొక్క పూజలు చేస్తామని చెప్పని మరలా మరలా ప్రార్థన చేయటం చేత ఆ యొక్క దీనజనార్దనుడు తిరిగి వారికి వరాన్ని ప్రసాదిస్తూ అక్కడనే అంతర్ధానం పొందినారట. ఆ తర్వాత యొక్క సాధు అనేటువంటి వయసులు ఇరువురు కూడా అలా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారే తిరిగి వారి యొక్క గ్రామం సమీపిస్తూ ఆ యొక్క నదీ తీరమునందు వారి యొక్క పడవలను ఆపుకుని వారి యొక్క వర్తమానాన్ని ఇంటి వరకు తెలిపి రావాల్సిందిగా ఒక దూత ద్వారా సందేశాన్ని పొందుతారట. ఆ యొక్క దూత ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ తల్లి కూతుళ్ళు అయినటువంటి ఇలావతి కళావతి ఇరువురు కూడా సత్యనారాయణ స్మరణం చేస్తూ ఉన్నారట. ఎప్పుడైతే దూత వెళ్ళి కారుకారు మరియు అల్లుడు దేవుడి చేరుకుని ఉన్నారని చెప్పి తెలియజేసినారు, వెంటనే వారి ఇరువురు కూడా ఆ యొక్క శుభ సందేశాన్ని విన్న సందర్భంలో త్వరగా స్వామివారి యొక్క పూజలను పరిసమాప్తి చేసినటువంటి వారి యొక్క భర్తలను చూసేటందుకు గాను నదీ తీరానికి పరుగున వెళుతూ ఉన్నారట. ఆ యొక్క సందర్భంలో కళావతి యొక్క భర్తను నావను నీటి యందు అమాంతం స్వామివారు ముచ్చివేసినారట. ఆ యొక్క దృశ్యాన్ని చూసినటువంటి తీరవాసులందరూ కూడా దిగ్భ్రమతికి చాలా బాధపడుతూ ఉన్నారట. ఆ తర్వాత కళావతి భర్త లేనప్పుడు నేను మాత్రం ఎందుకని చెప్పిన నీటిలో మునిగి సహగమనం చేయడానికి సిద్ధపడుతూ ఉందట. మరియు కళావతి యొక్క తండ్రి ఆకాశం వైపు తిరిగి చూస్తూ గుండెలు బాదుకుంటూ రోధిస్తూ, పూర్వం నుండి నీ యొక్క మాయను తెలుసుకునలేక చాలా బాధలను అనుభవించి ఉన్నాము. మరి ఇప్పుడు నీట మంచులను పాలమంచులను నీవే దిక్కుమాకని చెప్పిన మరలా ప్రార్థనలు చేస్తూ తిరిగి మాకు శుభాన్ని చేకూర్చినట్లయితే ఇక్కడనే నీ యొక్క ఉదరం చేస్తామని చెప్పని మరలా సంకల్పం చేస్తూ ఉన్నారట. ఆ యొక్క దీనజనార్దనుడు ఆకాశవాణి ద్వారా వారి యొక్క వాక్యములను సంకల్పమును విన్నటువంటి వారే వారికి ఇలా తెలియజేస్తూ ఉన్నారట. ఈ సాధువు ఈ యొక్క కుమార్తె ఇటీవల నా యొక్క పూజ పూర్తిగానే చేసినది కానీ తీర్థ ప్రసాదము స్వీకరించి రావటం మర్చిపోయినది. అందుచేత ఇలాంటి దుఃఖాన్ని నేనే కలుగజేశాను. ఆమె ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదము స్వీకరించి వచ్చినట్లయితే ఆమె యొక్క భర్తను ఆమె పొందగలదని కూడా తెలియజేసినారట. ఆ యొక్క వర్తమానాన్ని విన్న వెంటనే కళావతి పరుగున ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదం స్వీకరించి తిరిగి దేవుడు చేరుకునేసరికి తన యొక్క భర్త నావా నీటి నుండి తెలియాడు దర్శనమిచ్చినారట. ఆ తర్వాత ఆ యొక్క వైశ్య పరివారమంతా కూడా స్వామివారికి జయజయలు కొడుతూ అక్కడే భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించినటువంటి వారే ప్రజలతోటి ధనముతోటి గ్రామంలోనికి చేరుకున్నటువంటి ఆ యొక్క వైశ్య పరివారం అంతా కూడా ప్రతి మాసమునందు స్వామివారిని విడువకుండా కొలుచుకుంటూ రవిశంకరమణ శుభదినముల యందు సౌకార్య సంహారంలో వేళల యందు పూజించుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధితోటి భోగభాగ్యములతోటి తులతోటి అంత్యములో మోక్షాన్ని పొందినారని చెప్పని తెలియజేస్తూ 4వ అధ్యాయాన్ని సమాప్తి చేస్తూ ఉన్నారు. స్కాంబకరాణిరేవాకండే సత్యనారాయణ సంప్రదాయం విశుద్ధోధ్యాయ సమాప్త శ్రీమద్రమణ గోవింద అక్షంతులు వేసేయండి. ఆకపత్తి పండ్లు వేసి నివేదించేయండి. ఓం భూర్భువస్సువస్సువహవం ప్రాణాయస్వాహవం అపానాయస్వాహవం జ్ఞానాయస్వాహవం ఉదానాయస్వాహవం సమానాయస్వాహవం రమాపైసతి సత్యనారాయణ స్వామి మన నారికేళ సకల ఫలాన్ని నివేదయామి. కర్పూర మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాఖ్యయ చక్రవర్తినోజాయ సార్వభౌమాయ మంగళం ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నమస్కారం చేసుకోండి. మీరు తల్లి అక్షంతులు పుష్పాలు చేస్తూ పట్టుకోండి. అథ పంచమోధ్యాయ ప్రారంభ. అథాన్నిష్టమవక్ష్యామి సత్తమాః ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలనతత్పరః. ఆ తర్వాత తుంగధ్వజో మహారాజు గారు ఆ యొక్క రాజుగారు ప్రజల్ని కన్నబెట్టల్లా రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. ఆయన వేటాడడం కోసం చెప్పిన రోజున అడవులోనికి వెళ్ళి అనేకమైనటువంటి క్రూరమైన మృగాలను సంహరించినటువంటి వారే అలసట చెంది ఒక చెట్టుగారు వచ్చారు కదా అనేటువంటి గౌరవభావంతో కొంత తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్ళి ఆ యొక్క రాజుగారి ముందర వచ్చి వినయంగా నమస్కారం చేసుకుని ఆ తర్వాత పూజా స్థలానికి చేరుకున్నటువంటి ఆ గొర్రెలంతా కూడా యథాశక్తి భక్తి శ్రద్ధలతో స్వామివారిని సంతృష్టిపరిచి తీర్థ ప్రసాదమును స్వీకరించి ఆ తర్వాత వారంతా వారి గ్రామాలకు వారు వెళ్ళిపోయినారట. ఆ యొక్క రాజుగారు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని అక్కడనే పరిత్యాగం చేసి నగరంలోనికి వెళ్ళినారట. ఆ యొక్క రాజుగారి యొక్క నగరము మరియు 3 కుమారులు కూడా అంధకారమై ఏమీ కనబడకపోవడం చేత కలత చెందినటువంటి మనసుతో ఆ యొక్క రాజుగారు వల్లవాళ్ళు ఇచ్చారు కదా అనేటువంటి నీచభావంతో ఆ యొక్క సత్యనారాయణ ప్రసాదాన్ని అడవిలో పరిత్యాగం చేసి వచ్చినాను కాబట్టి ఆ యొక్క జనార్దనులకు నా పట్ల ఆగ్రహం కలిగి ఉండవచ్చును.
అందుచేత నా యొక్క నగరాన్ని నూరుగురు కుమారుని కూడా అదృశ్యపరిచినట్లున్నారని చెప్పని తెలుసుకున్నటువంటి వాడే తిరిగి అడవులోనికి వెళ్ళి గొల్లవాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానం చేసి వారందరితో కూడా కలిసి భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క సత్యనారాయణ స్మృతాన్ని ఆచరించినటువంటి ఆ యొక్క తుంగధ్వజ మహారాజు గారు తిరిగి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారే నగరాన్ని నూరుగురు కుమారులను కూడా పొందినటువంటి వాడే జీవిత పర్యంతము భక్తి శ్రద్ధలు కలిగి అంత్యములో మోక్షాన్ని పొందిరాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 5 అధ్యాయములతో కూడినటువంటి సత్యనారాయణ స్మృత మహాత్యాన్ని ఎవరైతే ప్రతినిత్యమో చదువుతారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే పూజ సందర్భంలో కథలను చూస్తూ వింటూ ఉంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం సమానంగా లభిస్తుందని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామివారిని ఈశ్వరుడని ఎన్నో, సత్యేశ్వరుడని ఎన్నో, సనాతనుడని ఎన్నో, రమాశతి శ్రీ సత్యనారాయణ స్వామి అని ఎన్నో అనేకమైనటువంటి పేర్లతోటి రూపాలతోటి కొలుచుకుంటూ ఉంటారని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కలియుగంలో శీఘ్రముగా శుభ ఫలితాలను పొందటానికి, వాంఛలను సిద్ధింపజేసుకోవడానికి, శుభశాంతులతో జీవనం చేయటానికి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి మించినటువంటి పూజ మరి ఒకటి లేదని చెప్పని తెలియజేస్తూ ఆ యొక్క సూత మహర్షి 5వ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారు. స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ సంప్రదాయం పంచమోధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ గోవింద. అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకోండి. ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి, అగరబత్తి వెలిగించేసేయండి, ప్రసాదం పాయసాలు తీసుకొచ్చి అన్నీ పెట్టేసేయండి. మీరు చేసిన ప్రసాదం అసలు పెట్టాల్సి ఉంటుంది. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. శిక్షణ, ఉత్తమమైన శిక్షణ, అలాగే పెంపకం. అవును, యద్యదాచరతి శ్రేష్ఠ తత్రదేవో తరోచిన. పిల్లల్ని ఆ రకంగా పెద్దవాళ్ళు, మన పిల్లల్ని కూడా మనం ఆ రూపంలో నడిపించాలి. ఏం కాదు, పర్వాలేదు, ఉన్న పళ్ళు పెట్టేసేయండి. ఆ ముందర పళ్ళెలో పెట్టుకోండి, ఖాళీ లేదు కదా మనకు మీద. మీ ముందున్న పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి ముక్కలు కూడా అలాగే పళ్ళెంలో పెట్టండి. ఆ ప్రసాదాలన్నిటి మీద. మీకు తులసి మొక్కలు ఇచ్చాను, తెచ్చారు కదా. తర్వాత అవి కూడా పూజలో పెట్టుకోండి కాసేపు. నీళ్ళు చాలండి. ఆ పదార్థాలన్నిటి మీద. ఓం గోర్భవస్తు వస్తువ. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం రమా సదసి సత్యనారాయణ స్వామి నమః. మధురస మహానైవేద్యం సకల ఫల నివేదనం నివేదయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశం మీద నీళ్ళు చల్లండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వేచి నుంచోండి. కర్పూరం వదిలిస్తాం. కొంచెం పసుపు కుంకుమ బట్టి పెట్టండి. అక్కడ మీరు అడిగారు కదన్నా, అందుకని నీ గుర్తు పెట్టుకునేలా ఇచ్చాను. అడగలేనని అత్యర్థంలో ఇలా బయటకు వెళ్ళి ఆ దొడ్లోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళారు కారు వేసుకుని. పెట్టేసేయండి. అయితే మళ్ళీ మళ్ళీ ఆమె కూర్చోబెడతాం. పూజకి వాడండి. అది పెట్టచ్చు, నీకు పెట్టచ్చు.
ఇటువంటి ఆ కెమెరా ఈ పక్క నుంచి తీస్తే మీ యొక్క నూతన గృహ ప్రవేశ మహోత్సవం నందు మిమ్మల్ని ఆశీర్వదించి లేదంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ఆడపడుతూ మీ చెల్లెలు గారు మీకు సంబంధించినటువంటి నూతన పట్టు మధుపట్ట ద్వయం కర్పూరం ఇది పక్కన పెట్టేస్తాను. అందరూ పెట్టండి పదిహేను పెట్టి పైకి గంధం గబాన్ని తెగదగలకుండా ఉంటుంది. అందరూ తీసుకుని శ్రీకాంతాయ కళ్యాణభేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరేమదాచార్య పురోగమయే సర్వైశ్చ పూర్వైరాచార్యే సకృదాయాస్తమంగళం. నీళ్ళు చుట్టూ వేసి నమస్కారం చేసుకోండి. అందరికీ నమస్కారం చేసుకోండి. పక్కే పెట్టుకోండి. అక్షంతులు పుష్పాలు కొంచెం చేతిలో తీసుకుని స్వామివారి పాదాల దగ్గర కలుసుని దగ్గర వేసేయండి. నారాయణాయ విద్మహే ఓం రాజాధిరాజాయ ప్రజాహినే నమో వయం వై శ్రవణాయ విద్మహే తమేకామాంకామకామయమశ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురా నమః. అంతఃకరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా మహాత్వర్జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవస్సు వరోం అభేదం విష్ణువేతనం నృపపతి యజ్ఞ వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి స్తోత్రజహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యేతి విద్మహే విష్ణువర్త్మేతి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. చేసి అక్కడ గిరిగారు మాత్రం లేచి నమస్కారం చేసుకుని సాష్టాంగ నమస్కారం ప్రదక్షిణం కూడా చేసేయండి. మీ బదులు మీ ఆవిడ బదులు మీ అమ్మాయి బదులు అందరి బదులు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ కూర్చోరు కదా ఎందుకు రావడం మళ్ళీ యాని కాని పాపాన్ని జన్మాన్ని ప్రకృతాన్ని జాతాని వినస్సంతి ప్రదక్షిణ బలే బలే పాపోహం భావ కర్మాహం పాపాత్మ పాపసంభవ రాజ్మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మీరు అలా చేసుకోండి చాలు. కూర్చోండి కూర్చుని మామూలుగా దానం పెట్టు. తీర్థం ఇచ్చి ప్రసాదం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి చాలా పనులు ఉంటాయి. అవి ఇందాక కడిగినాం కదా దేవుళ్ళని జస్ట్ 1 డ్రాప్ దీంట్లో వేసుకుంటే రైట్. ఇక పక్కన వేసేయండి. పక్కన దొరికి తర్వాత ఎక్కడ వేసేయండి. ఇస్తాను కొంచెం నీళ్ళు చేతిలో వేసుకుని చూసుకోండి. చేతులు కాకుండా ఉన్న పదార్థాలను నివేదన పునః పూజాం కరిష్యే. అక్షంతులు పుష్పాలు కలిసి వేడి కొంచెం అక్షంతులు
पुनः पूजां करिष्ये ओं केशवानुभवं नारायणानुभवं माधवानुभवं गोविन्दानुभवं रमापति सत्यनारायण स्वामी नमः पुनः पूजां समर्पयामि धूपमाघ्रापयामि दीपं दर्शयामि अक्षं सर्वदेशेन धूपदीपानन्तरम् अक्षतान् समर्पयामि कलशान् कल्पन् यज्ञेन यज्ञवैदन्तदेवाः तान् धर्माणि प्रथमान्यासन्नतेः नाकं महिमां सन्ते मण्डपं కూడా यत्र पूर्वे साक्षात् सन्ति देवाः कलशमुद्वासयामि मण्डपमुद्वासयामि नारिकेलमुद्वासयामि పైన కొబ్బరికాయ జాకెట్ బట్ట కూడా కరిపించేయండి ఇప్పుడు మీ బాళ్ళు తీసుకోండి ఇది ఎవరి మీద అలాగే కూర్చుంటే ఆశీర్వచన చేసేస్తాను అక్షంతులు తీసుకోండి దాని తర్వాత బయటకు దగ్గర చేయడం నెమ్మదిగా తిరండి అంతా హడావిడి పడకుండా तस्मै ब्रह्मज ब्रह्मा च आयुर्कीर्तिं प्रणयति ब्राह्मणार्षयोद्धरेत् ब्राह्मणो वै सर्वा यावतीर्वै देवतास्ता सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्य वेदविधिच्च दिवे दिवे नमस्कुर्याना श्रीलङ्कीर्तय देतायव देवताः प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोचरात्र उत्तममहद्भवति सर्वस्याप्ये सर्वस्ययुक्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गली भव अखण्डसौभाग्यवती भव सत्सन्तान सौभाग्यसुफलावाप्तिरस्तु धर्मार्थकामोक्षचतुर्विधफलपुरुषार्थसिद्धिरस्तु भगवदनुग्रहप्रसादेन आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु ఇంట్లోకి వెళ్ళేసి శివే నమ చక్షుషా పశ్యతా పశ్యవయాస్తు దివస్మే సర్వాత్మకృష్ణ यत्प्रेषितावरुणेनतास्येभगन्तमवल्गत तदाप्नोदिन्द्रो वैतेस्तस्मादापवंस्थन अपकामद्वश्यन्दमान अवेवर्तवधिकम् इन्द्रोऽस्तिर्देवी तस्माद्वार्णामवधिकम् एको देवोऽप्यन्तमान यथा चन्द्रान्जिर्महीमिति आपो भद्रामृतमदापसुरग्निशो मोबुद्धचापयुक्तः आदित्यस्य मृतवाश्रृणोम्यामा घोषो गच्छति वान्वासाम् मन्ये भेजानामृतस्य तर्हि हिरण्यवर्णातृपं यदा वः एव हव्यामृतस्य सर्वं सुचिक्षः
ఇంకా అవేంటి అవి ఇంట్లో తేరా ఆ బయట అలా తీసింది అలా గార్బేజ్ బ్యాగ్ బయట వదిలే బయట ఉంచు. తర్వాత జాగ్రత్త. సరే అది విషయం. మీరు ప్యాంట్ డ్రెస్ వేసుకో. అమ్మ బాబు ఇప్పుడు తీయకండి, ఇటు తీయొద్దండి వీడియో. ఏమండి నావే తీయద్దు, బికాస్ ఐ డోంట్ లైక్ ఇట్. అట్లా రెడీ అవ్వకుండా వీడియో తీయద్దు. ఇంకా రెడీ అవ్వలేదా మరి అందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. తయారైందా? యా మా అమ్మగారు వాళ్ళకి క్యాసెట్ వాళ్ళ క్యాసెట్ పంపించుకోండి చేశాను ఇదేమో మన ఇల్లు చెప్పి గరాజు కారు పెట్టుకుంటే మౌలిగా సుజాత అలా బయటకు వెళ్ళారు, వస్తారు తీస్తాను. పొద్దున్న అనమాట, ఇంకా రాలేదు, వస్తారని. క్యాసెట్ అయిపోవచ్చు, సో కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ క్యాసెట్ పెట్టచ్చు.
మౌలిగాడు ఉంది బెడ్ ఏది పెట్టుకున్నాడు. పడుకున్నాడా?